కేమర పట్టిన్నాడే సీమ దశరసినోడు ఎవ్వలిదీతున్నాడే సీమ దశరసినోడు సీమ దశరసినోడు సీమ దశరసినోడు జైతల పోతున్నాడే సీమ దశరసినోడే జరుమీట ఇదెత్తన్నడే సీమ దశరసినోడు తరగతి చదువుకున్నప్పుడు అన్నవు కానీ నువ్వు పాడే పాటకు చదువు రాదా అనే దానికి ఏమన్నా సంబంధం ఉందా చెప్పక్క అంతరోని మెట్టలొద్దు కాల అంగురాలు వద్దు కాల అంగురాలు వద్దు కానీ అంత దాకా వెళ్ళినావు అక్క అన్ని పాటలు పాడుతున్నావు అన్ని పాటలు రాస్తున్నావు నీ నుంచే కదా ఇన్ని పాటలు పొడుతున్నాయి కూడా కానీ ఎందుకు జనాలకి ఇంకా ఈ పాటలన్నీ పాడేది ఉషక్కనే అని ఎందుకు తెలుస్తలేదు ఎందుకంటే ఇప్పుడు పాట పాడంగానే ఫస్ట్ నేను పాడింది మేకింగ్ ఇడిస్తే తెలుస్తుంది దాంట్లో ఇప్పుడు తమిళ మీద ఒక ఫోటో లేకుంటది ఇక అక్క ఇప్పుడు మనకు ఊర్లల్లో చాలా వరకు కూడా ఈ పాటలు పాడుతున్నాము ఆటలు ఆడుతున్నాము మేము వెళ్తాము యాక్టింగ్ చేస్తామంటే ఒప్పుకోరు వాస్తవంగా ఎందుకమ్మని ఇక ఇవన్నీ అంటారు వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు అట్లా మీకేమన్నా ఎదురైనాయి అసలు ఇంట్లో ఎందుకంటే పిల్లలు సంసారము అన్ని ఉంటాయి కదా ఒక కుటుంబము మా ఆయన ఉంటాడు ఊరికాలంగా ఉన్నది ఊరికానే ఉంటాడు ఆయన మీ భర్త తన తప్పు తను తెలుసుకొని రావచ్చు కదా సంతోషంగా రాడు ఇక వాడాడ పని చేస్తాడు తాగొచ్చు కింద పడడానికి వస్తారా అంతే 3 సార్లు పంచేది పెట్టినాం ఒక జోకు పంచేది పడితే నాకు మందే కావాలి కానీ పెళ్ళమొద్దు అన్నడం మీకు చెప్పలేదు సీర కట్టిన చూడవనా సింగులన్న చూడవా సీర కట్టిన చూడవనా సింగులన్న చూడవా సింగులన్న చూడకుండా నన్నన్న చూడవా ఏం పిలగ కొమురయ్యా ఎటో ఎల్లుతున్నవో ఏం పిలగ కొమురయ్యా ఒకరు సపోర్ట్ చేసే దిక్కే లేదు నాకు ఆ దేవుడిచ్చిండు నా గొంతే నా పాటనే ధైర్యం వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి ఈ రోజు చూసుకున్నట్లయితే మన హిట్ టీవీ స్టూడియోలో చాలా అంటే చాలా యాక్టివ్ పర్సన్ అని కూడా చెప్పుకోవచ్చు మరి ముఖ్యమైన వ్యక్తి అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే నేను హుషారుగా ఉన్నప్పుడే మీకు తెలుసుంటుంది ఇక్కడ మన ముందు ఉంది కూడా పాటల జోరుతోటి ఆటతోటి పాటతోటి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో సందడి చేయడానికి ఎవరో కాదు ఫోక్ సింగర్ అండ్ ఆ ఫోక్ సాంగ్స్కి రైటర్ కూడా ఉషక్క ఉన్నారు అక్క నమస్తే అక్క నమస్తేరా అక్క అసలు మీరు రాసిన పాటలు అవి మీరు పాడిన పాటలు ఎంత బాగుంటాయి అంటే మన ఇండియాలోనే కాదు బయట దేశస్తులు కూడా అమెరికా వాళ్ళు కూడా మస్తు డ్యాన్స్లు వేసిరు మీ పాటలు పెట్టుకొని కానీ మస్తు ఉన్నాయి అవి అయితే మరి అక్క పాడిన పాటలు ఏంటివని ఒక్కొక్కటి వింటుంటే మీకు మాత్రం అవునా ఈ పాట పాడింది ఈ అక్కనేనా అనే విధంగా కూడా మీకు ఆలోచన వస్తుంది ఖచ్చితంగా ఎంత అంటే అంత ఆమెకు ఫోన్లు చేస్తారేమో రేపటి నుంచి కూడా తెలియదేమో కానీ ఇప్పుడు మళ్ళీ మీ అందరినీ తన పాటలతోటి తను ఏమేమి రాశారు ఏ పాటలు పాడారు ఆ పాట పాడడంతో ఎంత వైరల్ సాంగ్స్ ఇవన్నీ మీకు అర్థమైపోతాయి కాబట్టి తనే పాడినిపించడానికి మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు కాబట్టి అక్క ముందుగా నమస్తే అక్క నమస్తే చెల్లె అక్క ఎన్ని పాటలు పాడారు అక్క ఎన్నెన్ని పాటలు 170 అంటే ఇంగ్లీష్ లా ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఇంగ్లీష్ లో తెలుసుకుంటున్నా 200కి దగ్గర వచ్చినాయి మరి 170 అంటే దగ్గర వచ్చినట్టే 170 అంటే 200కి దగ్గర 50 పాటలు రిలీజ్ గానే ఉన్నాయి ఇప్పుడు ఇంగ్లీష్ లో ఇప్పుడు తెలుసుకుంటున్నా అన్నారు అంటే అంటే చదువుకోలేదు చదువు రాచెల్లే ఇప్పుడు ఇంగ్లీష్ లో నెంబర్ కూడా పిట్ చేసి ఇంగ్లీష్ లోనే గుర్తుపడతా రాదు ఇంగ్లీష్ లో గుర్తుపడతారు అయితే అట్లా ఏం పేరు వస్తే అది గుర్తు ఏబిసిడీలు అయితే గుర్తుపడతారు మంచిగా కానీ చదువు రాదు చెల్లె నువ్వు అన్నావు కదా తరగతి చదువుకున్నప్పుడు అన్నావు కానీ నువ్వు పాడే పాటకు చదువు రాదా అనే దానికి ఏమన్నా సంబంధం ఉందా చెప్పక్క ఒకసారి ఎందుకంటే ఎన్ని పాటలు రాసినావు కూడా పాడడమే కాదు రాసినావు కూడా అట్లాంటిది నీకు చదువు రాదు అని అంటే ఏమన్నా సంబంధం ఉందా అట్లా ఉంది కానీ ఎట్లా రాస్తున్నావు అక్క మరి పాట తెలిసిన పాట ఉంటది కదా ఈ పాట ఇట్లుంది ఇంకా మారవాలే ఇది దీన్ని ఒక రకంగా రాయాలి యూట్యూబ్ లో ఏమొచ్చింది ఏం రాలేదు అవి చూసుకొని రాపిస్తా యూట్యూబ్ లో ఏమొచ్చింది అందరికంటే నేను ముందుకోవాలి ఇంకొక కొత్త స్టైల్ రాయాలి యూట్యూబ్ లో రాంది రాయాలి అనేది నా కోరిక అంతే అన్నిటికంటే ముందు ఇవన్నిటి గురించి తెలుసుకోవడానికి ఇంకా చాలా ఉంది అక్క మీతో మాట్లాడేది కూడా ముచ్చట పెట్టేది చాలా ఉంది కానీ ఫస్ట్ ఈ ఉషక్క ఎవరు అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకంటే ఏ ఊరు నుంచి ఏ ఊరు దాకా వచ్చి ఈ రోజున ఇంత గలమెత్తి పాటలు పాడుతుంది అసలు అంటే ఎక్కడ పుట్టిన మట్టిలో మాణిక్యం అంటారు చూసిరా ఈ మాణిక్యం మరి ఎక్కడ పుట్టిన మాణిక్యం అనుకోవాలి
నారాయణపేట ఇప్పుడు జిల్లా, అప్పుడు మహబూబ్నగర్. మహబూబ్నగర్. నారాయణపేట జిల్లా నారాయణపేట, ఉట్కూరు మండలం, గ్రామం పెద్ద జట్రం, మొక్తల్ తాలూకా. మొక్తల్ తాలూకా. అక్కడ నుంచి వచ్చింది ఈ మాణిక్యం. అమ్మ పేరు మాణిక్యమ్మ. అమ్మ పేరు మాణిక్యమ్మ. మీద ఒక పాట రాయాలని ఉంది నా కోరిక. ఖచ్చితంగా రాయక్క, రాయాలి ఖచ్చితంగా. చూసినావా, నాకు తెలియకుండానే నేను మాణిక్యం అని చెప్పేసి అన్నానా, ఆ మాణిక్యమ్మ కడుపులో ఈ మాణిక్యమ్మ పుట్టింది. నిజంగా నిజంగా. కానీ అక్క, ఈ పాటలు రాయాలి పాడాలి అనే ఆలోచన నీకు ఎప్పుడు మొదలైంది? ఎందుకు అనుకున్నావు అక్క? యూట్యూబ్లలో వాడుతుంటారు కదా, అప్పుడు క్యాసెట్లలో వస్తున్నాయి కదా. అవును. అప్పుడు ఏం పాటలు వింటుంటే ఎక్కువ అంటే, అరే సిక్కుడు జట్లల్లారా ఓరి గంగరాజు నా సిగ్గు వైనాదిరా, ఓరి గంగరాజు నా సిగ్గు వైనాదిరా, ఓరి గంగరాజు, అరే నా సిగ్గు నాకీరా, ఓరి గంగరాజు నా వల్ల గలవోతారా, ఓరి గంగరాజు నా వల్ల గలవోతారా, ఓరి గంగరాజు. ఆ పాటలు క్యాసెట్లలో వస్తాయి, మరి మాకెప్పుడు అవకాశం ఇస్తారు అని ఊకైనది. మళ్ళీ అయినది. అంటే అప్పటి నుంచి అనుకునేదాన్ని, అనుకునేదాన్ని. పాడతామని 7 సంవత్సరాల అప్పటి నుండి స్కూల్కి పోతే ఊర్లలో పెళ్లిళ్ళు అయితే పసుపు ఇసురుతుండ్రి, అప్పుడు ఏం పాట పాడతారు, పీర్ల పండుగ అప్పుడు ఏం పాట పాడతారు. నేను కూడా ఎప్పుడు పెద్దగా కావాలి, నేను పాట పాడాలి. ఇక కళాకారులు ఊరికి వస్తారు కదా, ఊర్లలో అప్పుడు గజ్జలు కట్టుకొని ఆడుతుండ్రి, ఊరికి వచ్చి పోరు పాటలు పాడుతుండ్రు కదా. అయితే ఊరుకు మేము పోరు పాటలు పాడితే ఎవని పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఆ పాటలని వాళ్ళు పాడతారు. నాకు అవకాశం ఇస్తే బాగుండే కదా, నేను కూడా గజ్జలు కట్టుకొని ఆడాలి. అది ఫుల్ ఎప్పుడన్నా ఆడినావా అక్క? ఆడాను నార్మల్ గా చిన్న చిన్న టేజీల మీద. అక్క ఆజమ్మ అక్కకు నమస్తే. అక్కనే నన్ను కళాకారునిగా గుర్తించి అక్కనే నన్ను ఇప్పుడు అక్క 2-3 టేజీల మీద తీసుకుపోయి అవకాశం ఇచ్చి పాడిపించినందుకు అప్పటి ధైర్యమైంది. ఆడిన యూట్యూబ్ లో నెంబర్ పెడతారు కదా, ఫోన్లు చేసి కనకవ్వ వాడింది అప్పట్లో. అవును, అవ్వ వాడుతుంది మైక్ టీవీలో, మస్తు నెంబర్ చూసినా కానీ పెట్టలే. మంగిలెక్క వాళ్ళందరూ వాడతారు, నా దగ్గర గిన్ని పాటలు ఉండేవారే నేను వాడాలా అని చూసిన, నెంబర్ దొరకలే. పోయి జోగుల వెంకటేశ్వర దొరికింది, ఆయనకు చేసిన, ఇంకా చాలా మందికి చేసిన. చాలా మంది పాటలు పెట్టంటారు కానీ అవకాశం ఇస్తలేరు. తమ్మునికి ఒక 20-30 పాటలు ఇచ్చినాక 10 పాటలు రిలీజ్ అయిన తర్వాత 3 పాటలకు అవకాశం ఇచ్చిండ్రు. ఇంక ఇచ్చి ఆ 3 పాటలు వాడాను. ఫస్ట్ అవకాశం ఇవ్వలేదు. నారాయణఖేడ్ వెంకటేశ్వర నాకు నమస్తే అన్న ఇప్పించిండు. నేను వలస పనికి పోయినారా, ఏడా భీమవరంకి రైల్వేలు పనికి పోయినా. అప్పుడు నెలకు 3,000 ఇచ్చేది, రోజుకు 100 రూపాయలే. ఇంటింత ఎత్తు కాంక్రీట్ ఎత్తుతుండ్రి, సిమెంట్ కట్టలు మోయాలి, మస్తు ఉంటది పని. అట్లా అటు పనికి పోయిన పరిస్థితి బాగాలేక. చేతన అయ్యేదాకా అట్లా మోయాలంటే ఇప్పటికి మోస్తా. ఇప్పటికి 2 పుల్లవరకు సిమెంట్ ఎత్తుకోవద్దు ఇప్పటికి ఖచ్చితంగా. అక్కడ ఎన్ని రోజులు ఉన్నావక్క? 4 సంవత్సరాలు అట్టే ఉన్నా. 4 సంవత్సరాలు 12 సంవత్సరాలు వలస పనే చేసిన. అక్కడ నుంచి బొంబాయికి పోయినా, కలకత్తా పోయినా, ఢిల్లీకి దగ్గర ఝాన్సీ పోయినా, ఇంకా గుజరాత్ పోయినా. పని మీదనే అదే వాళ్ళు అట్లా తీసుకుపోయేది. అప్పుడు పనికి తీసుకుపోయేది. గుడిసెలు వేసుకొని ఉండాలి ఆడ. అక్కడ నుంచి వచ్చినాకనే ఈ పాటలు వాడడం మొదలు పెట్టినా. ఇక అక్కడ నుంచి ఫోన్లు చేస్తా ఉంటే అవకాశం ఇవ్వలేదు. ఒక నారాయణఖేడ్ వెంకటేష్ అని ఇచ్చిండు, గొల్లపల్లి శివన్ ఇచ్చిండు. ఇక నెక్స్ట్ వెంకటేష్ అక్క సిరిసిల్లకరా పాడిపిస్తా అన్నాడు. నారాయణఖేడ్ వెంకటేష్ అని వాడిపించి, నారాయణఖేడ్ వెంకటేష్ అని వాడిపించిన కంప్యూటర్ కాలిపోయింది వరంగల్ ప్రభాకర్ స్టూడియోలో. ఆ పాటలు రాకపో బయటికి. వెంకటేష్ వాడిపించిన పాట, గొల్లపల్లి శివన్న వాడిపించిన పాటలు బయటకు వచ్చినాయి. కానీ అన్నిటికంటే ముందరగాల మరి మీకు సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఆ పాట పాడవా? మరి ఇప్పుడు పాడతా. 3 పాటలు వాడి వెయిట్ చేసిన నేను, మళ్ళీ అవకాశాలు రాలేదు నాకు. నావన్నీ పాటలు వాడుకున్నారు కానీ నాకు అవకాశం ఇవ్వలేదు ఎక్కువ. ఇకపోతే ఇంకా దేవుడా నాకు ఎప్పుడు టైం వస్తుంది అంటే అందరు ఏమనే వాళ్ళు, ఇట్టు కనకవ్వలకు ఇట్టు పడితేనే నీకు పిలుస్తారు అందరు అనేది. కానీ అది మామూలు ఇట్టా నువ్వు పాడిన పాట. మరి ఆ పాట ఫస్ట్ పాడినాక ఆ పాట గురించి అడుగుతా. పాడతా. అదే పాట అదే జగితాల హరీష్ పటేల్ కి ఫోన్ చేసిన, ఫోన్ నెంబర్ మీద నా రోజు ఐలాండ్ మళ్ళీ పోయొచ్చిన. మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకుపోయారు. పోయొచ్చిన ఆ నెంబర్ చూసి అవ్వ వాడింది కదా అని వేరే ఒక అవ్వ వాడింది. అక్క తప్పకుండా నీ టాలెంట్ ఏందో నేను బయటకు తెస్తా, పాట ఇట్టయినా సరే ఇట్టు కాకున్నా సరే, ఇది సీమ దసరా సీన్ పాట తప్పకుండా వాడాలని అప్పుడప్పుడు వారం రోజులలో రాసి ఇక రికార్డింగ్ అయింది అమలు స్టూడియోలో. ఆ పాట నీదేనాక? నీదే పాట. నేను చెప్పిన ఆయన రాసింది. నువ్వు చెప్పిన రాసింది. ఒకసారి వాడక్క. పాడతా తప్పకుండా.
కెమెరా పట్టిన్నాడే సీమ దసరసినోడు ఎవ్వలిదీతున్నడే సీమ దసరసినోడు కెమెరా పట్టిన్నడే సీమ దసరసినోడు ఎవ్వలిదీతున్నడే సీమ దసరసినోడు నా ఫోటో తీతన్నడే సీమ దసరసినోడు నాతోనే ఉంటన్నడే సీమ దసరసినోడు సీమ దసరసినోడు సీమ దసరసినోడు సిగరెట్ పట్టిన్నడే సీమ దసరసినోడు యాడికి పోతున్నడే సీమ దసరసినోడు మందిల సొక్కుల పోతాడే సీమ దసరసినోడు మల్లెన మరి చూడడే సీమ దసరసినోడు సీమ దసరసినోడు సీమ దసరసినోడు సీమ దసరసినోడు ఈ సీమ దశల సిన్నోడేమో గాని ఈ సీమ దశల సిన్నోడు అమెరికా దాకా కూడా పోయి వాళ్ళతోటి కూడా ఆడిచ్చింది. హెలికాప్టర్ మీద వచ్చి నాకు సీర పెట్టిపోయిండ్రు తెలుసా. తెలుగు ఇప్పుడు తెలుగు వచ్చిన వాళ్ళతో అడుగుతారు ఏం సాంగ్ అని అడిగారంట. వాళ్ళు వచ్చి వీడియో కూడా ఉంది నా దాంట్లో. చేతులకు గోరెంటాకు పెట్టి ఇక అది ఏమో మీటింగ్ ఉంది మా సంఘం వాళ్ళకే, వాళ్ళు వచ్చి నా గోరెంటాకు పెట్టి సీర పెట్టి సన్మానం చేసిపోయారు అక్కడ నుంచి. చూసావా నీ పాట ఎంత అబ్బా అది మాత్రం మామూలు టాప్ లేపలేదు. ప్రతి ఒక్కరు చిన్న పోరగాళ్ళు కూడా అదే పాట, కూడా అసలు మామూలుగా కాదు. గొడుగు పట్టుకోవడం, గొడుగు అంటే గొడుగే, ఆకులు అంటే ఆకులే, కెమెరామెన్ ముందర గొడుగు పట్టుకుని వెళ్ళడం. అసలు నా టెస్ట్ అప్పుడు కూడా ఇట్లా గంప పట్టుకునేది. నువ్వు ఎప్పుడన్నా ట్రై చేసావు అక్క ఆ పాట మీద డాన్స్ వేద్దామని? అంత మంది రీల్స్ చేస్తున్నారు. ఏమన్నా ఈడ ఇది సుమన్ టీవీలా సుక్కమ్మ నేను ఇంకొక చెల్లె పేరు రాధమ్మ ముగ్గురం చేసినాం, రీల్ చేసిరు వాళ్ళు. నాకు అప్పుడప్పుడు మంచికి ఒక సీర కొనుక్కొచ్చి పెట్టారు రీల్ చేసినందుకు. ఎప్పుడు చేయలేదని చేసినందుకు. కానీ ఆ సాంగ్ మామూలు సాంగ్ కాదు, అది ఒక రేంజ్ లో. అది గొడుగులు కూడా చాలా కొనుక్కొని చేసిరు రీల్. అమ్మ దానికోసమే కొనుక్కున్నారు ఆ రీల్ చేయడం కరెక్ట్ గా. ఆ రీల్స్ చేయడం కోసమే కొనుక్కోవడం మొదలు పెట్టారు. దానికోసం లొకేషన్ వెతుక్కోవడం అసలు మామూలా. అవన్నీ పక్కన పెడితే అంత టాప్ లెవెల్ లో ఇది అయిపోయింది. ఆ రీల్స్ చేసుకున్న వాళ్ళకి కూడా వ్యూస్ మస్తు పెరిగిపోయినాయి మీ పాటల వల్ల. అప్పుడు ఎవరు రీల్ చేయకుండ్రి పాటకు, కెమెరా పాట అప్పని ఉంటే ఇష్టలా రీల్ చేసి పెడుతున్నారు బాగా బాగా. రీల్ అంటే తెలియదు చాలా మంది, ఒక చూడడం ఒక్కటే. అవును, అసలు ఈ టైప్ లో పాట రాయాలని ఎందుకు అనిపించింది అక్క నీకు? అది ఆ పాట అట్లుంది కాబట్టి అట్లా రీల్ చేసిరు. అంటే ఎట్లా తీసుకున్నావు ఆ పాటను నువ్వు? ఎందుకు వచ్చింది ఆలోచన అట్లా రాయాలని? పీర్ల పండుగల వాడతారు కదా, పీర్ల పండుగల వాడితే ఈ పాట ఇట్లా జనాలకు బాగా నచ్చుతుంది. ఇద్దరు హీరోలు ఒక హీరో ఇట్లా అక్క చెల్లెళ్ళక్క ఆడికోతావా అని క్వశ్చన్ చేస్తారు చూడు. అదే అమ్మాయి అంటది కదా, మందిల సొక్కుల పోతాడే సీమ దసరసినోడు మల్లెన మరి చూడడే సీమ దసరసినోడు గడియారం పెట్టిన్నాడే సీమ దసరసినోడు యాడికి పోతున్నాడే సీమ దసరసినోడు. అది దాన్ని తీసుకొని ఒక్క లైన్ 2 లైన్లు గుర్తుండే. అంటే నిజంగా ఊర్లలో అప్పుడు వాడుకున్న పాటలు ఇప్పుడు మనము చాలా బాగుంటాయి. ఎట్లున్నాయి చెప్పు స్క్రీన్ మీద ఎక్కిస్తే అవి. ఇప్పుడు సినిమాలలో ఎంతో మంది పాటలు రాస్తారు, కానీ మన పల్లెటూరు పాటలకి సినిమా పాటలకి ఎంత తేడా ఉంది చూడు. ఇవే హైలైట్ అవుతాయి అందరు అంత మంచి మీనింగ్ ఉంటాయి. మరి సినిమాలలో కూడా చాలా మంది కలిసిండ్రు, చాలా బాగా పాడేవి, చాలా పెద్ద ఇవే పాటలు ఇప్పుడు సినిమాలలో పెట్టుకుంటారు అక్క. అవును, మా కెమెరా పాట అడుగుతారేమో అనుకుంటున్నారు. అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు అన్నారు, ఖచ్చితంగా అడుగుతారు. సుడిగాల్ సుధీర్ వాళ్ళు కూడా ఫోన్ చేశారు వాళ్ళ డైరెక్టర్, నువ్వు ఆధార్ కార్డు పెట్టు, నీ వయసు ఎంత ఉంది, వాళ్ళ ఒక క్యారెక్టర్ ఇస్తాం చేస్తావు అంటే చేస్తానా, కనకవంత ఏజ్ కావాలి, నీకు ఏదన్నా నీకు సెట్ అయ్యేది ఇస్తాము అని అన్నారు. మళ్ళీ పిలుస్తారు, ఖచ్చితంగా పిలుస్తారు. ఎందుకంటే మీరు అట్లా పాడతారు కాబట్టి. ఇప్పుడు ఇది శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా మంది ఫోక్ సింగర్స్ ని పిలిపించి పాడిపిస్తున్నారు. పోయొచ్చిన కాకపోతే అప్పుడు మేము పిలిచినప్పుడే తొందర పోలేదంట. ఇక పోనందుకు నన్ను వేరొక సీన్ అన్నట్టు ఆయన తీసుకెళ్ళాడు, సీన్ మాస్టర్ అంటాడు. అందరికి పరిచయం చేసి ఒక లైన్ వాడి స్టేజ్ దిగిన, స్టేజ్ ఎక్కించి ఇంద్రజ మేడం అందరు నమస్కారంగా ఎక్కినాం. అందరు పానం చేస్తారు. ఎట్లా అనిపించింది అక్కడ? సంతోషం అనిపించింది. సంతోషం. ఉషా గారు మళ్ళీ మిమ్మల్ని పిలిపించి ఖచ్చితంగా మీకు అవార్డు ఇస్తాము, చదువులే సందంలో ఏది లేదు, ఇంత మంచి మంచి సంగీతాలు చేస్తున్నావు,
తప్పకుండా నేను పిలిచి అవార్డు ఇస్తాము అని అన్నారు. కానీ అంత దాకా వెళ్ళినావు అక్క, అన్ని పాటలు పాడుతున్నావు, అన్ని పాటలు రాస్తున్నావు, నీ నుంచే కదా ఇన్ని పాటలు పొడుతున్నాయి కూడా. కానీ ఎందుకు జనాలకి ఇంకా ఈ పాటలన్నీ పాడేది ఉషక్కనే అని ఎందుకు తెలుస్తలేదు? ఎందుకంటే ఇప్పుడు పాట పాడంగానే ఫస్ట్ నేను పాడింది మేకింగ్ ఇడిస్తే తెలుస్తుంది. దాంట్లో ఇప్పుడు తమిళ ఒక ఫోటో లేకుంటది. ఇక పాట పాడినా కూడా పాట పూర్తిగా ఎప్పుడు పేరు ఒక్కటే ఇస్తారు, ఫోటో వేస్తే సగం మంది చదువు రాని వాళ్ళు ఫోటో చూస్తారు, చదువు వచ్చిన వాళ్ళు పేరు చదువుతారు. అట్లా వాళ్ళు అయ్యాక నన్ను చాలా మిస్ చేస్తున్నారు అన్నిట్లా. ఇప్పుడు పేరు వేసినా గానీ మనిషి ఎవరు తెలియదు కదా, ఫోటో వేస్తే తెలుసు. ఫోటో వేస్తారు, కొద్దిగా వీడియోలు కూడా కనిపిస్తా అంటే కూడా వాళ్ళు తీసుకెళ్లరు నన్ను. మరి ఎందుకు మీ ఫోటో వేయరు? వేస్తాం అంటారు వాళ్ళు, ఆడికి ఎక్కువైంది తక్కువైంది అని కెమెరామెన్లతోటే పోతుంది. ఎందుకంటే మస్తు పాటలు ఉన్నాయి కదా మీ హిట్ పాటలు, చాలా పాటలు మీయే హిట్ పాటలు ఉన్నాయి. మరి ఈ ఫోక్ సాంగ్స్ వల్ల చాలా వరకు చూసినంత వరకు 1-2 పాటలు పాడిన వాళ్ళే చాలా హైలైట్ అవుతున్నారు. మరి ఇన్ని పాటలు హిట్ కొట్టి ఎందుకు జనాలకు తెలియకుండా? చాలా ప్రాబ్లం ఉంది, పాటలు ఇచ్చిన ఒక బాధ ఉంది, ఎక్కువ అట్లా అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు కనకవ్వ ఈడియల్నే అనిపిస్తుంది, ఒక్కొక్క పాట చేస్తే ఒక పాటలు అవన్నీ తీసుకెళ్తారు. నన్ను తీసుకెళ్ళండి అని మస్తు చెప్తున్నా, ఈ మధ్యలో 2-3 సూట్లకు వెళ్తున్నా, నా పర్మిషన్ లేదు మీరు చేయొద్దు చెప్పాను నేను. నన్ను సూట్కి తీసుకెళ్తే మీకు కూడా మంచిగా ఉంటదని గద్దర్ నర్సన్న కూడా చెప్పాడు మొన్న. ఆమె ప్రాణం పోసి పాట రాసి పాడినప్పుడు ఆమెను ఒక లైన్ లో చూపిస్తే మీకే ఇష్యూ పెరుగుతుంది కదా, ఛానళ్ళలో మీకే మంచిగా ఉంటది కదా, లైక్ చేస్తారు ఎవరు చూస్తే, పాపం ఉషక్క చూడు ఎట్లా చేసిందని మీకే సపోర్ట్ ఉంటుంది సగం. ఆమెను తీసుకెళ్ళాల పాపం ఆమెకి తెలియదు కదా అని చెప్తారు, అందరు చెప్తారు. అక్క ఇప్పుడు మనకు ఊర్లల్లో చాలా వరకు కూడా ఈ పాటలు పాడుతున్నాము, ఆటలు ఆడుతున్నాము, మేము వెళ్తాము, యాక్టింగ్ చేస్తామంటే ఒప్పుకోరు వాస్తవంగా. ఎందుకమ్మ నీకు ఇవన్నీ అంటారు వాస్తవంగా. ఫస్ట్ రానియలేదు అప్పుడు. అట్లా మీకేమన్నా ఎదురైనాయి అసలు ఇంట్లో? ఎందుకంటే పిల్లలు, సంసారము అన్ని ఉంటాయి కదా. ఎవరు లేరు, ఇక మా ఆయన ఉంటాడు, వికలంగా ఉన్నది, ఊరికానే ఉంటాడు ఆయన. పిల్లలు అయినా అంటే ఏమైందక్క? ఇల్లరికం తెచ్చిన వాళ్ళు ఉంటారా, ఆయన తాగేది రోజు 2 ఎడదీస్తాం డబ్బులు. ఇక ఆయన ఉంటలేడు సరిగా, ఇక అంతే. ఇక అమ్మాయికి తెచ్చి పెళ్లి చేసారు చిన్నప్పుడు 11-12 ఏళ్ళని. 12 ఏళ్ళకి అయిందా పెళ్లి? అప్పటి నుంచి కష్టపడుతూ. నాకు సంబంధం ఎప్పటి నుండి చూసిరంటే 7 సంవత్సరాల అప్పటి నుండి చూసిండ్రు. ఓకే, బాల్య బాడీలంగలు తెలుసు కదా, అట్లా డ్రెస్సులో ఉన్నాడు. ఎందుకంటే అమ్మకు పెడిసి వస్తుండే, ఇక నాన్నకు కూడా ఒక చెయ్యి సరిగా లేకుండే. చాలా నాన్నకు 2వ మ్యారేజ్ అంట అమ్మ. ఇంకా అందుకే తర్వాత మా అమ్మని చేసిరంట ఊర్లో, ఆమె చిన్న ఆమెని ఆయనకు చేసిరంట. మా నాన్న చచ్చిపోతానో బతుకుతానో, తొందర చేస్తే బాగుంటది, పొద్దు రేపు ఎవరు గారు చాలా రోజులకు పుట్టిరు అని అట్లా చేసి. మేనరికమ్మా? కాదమ్మా, వేరే సంబంధం. వేరే సంబంధమే. ఇప్పుడు ఆయన ఎట్లా వాళ్ళ ఇంటికాడ ఉంటాడు? అయితే వాళ్ళ ఇంటికాడ. ఇప్పుడు పిల్లలక్క? ఒక అబ్బాయి. అమ్మాయి అబ్బాయి చచ్చిపోయారు. ఇప్పుడు చెల్ల కొడుకుని తీసుకున్నా. చాలా ఇంకా శుద్ర పూజలు అంటే నమ్మరు, కోట్ నమ్మది. చాలా నాకు ఇబ్బందులు పెట్టారు, చాలా బాధలు పెట్టారు. నన్ను కొట్టని దెబ్బ లేదు, తిట్టని మాట లేదు, మొత్తాన్ని బాధలు భరించిన. 1 ఎకరా 10 గుంటల భూమి గురించి కూడా అన్ని భరించి అంత మొండి జీవితం ఎత్తాను నేను. నేను కమటాలో పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. మా అమ్మ నాన్న చచ్చిపోయినాక నాకు చాలా విపరీతమైన సపోర్ట్ ఎవ్వరు చేయలేదు. ఊళ్ళే పెద్ద వాళ్ళు అంటుండ్రి, సర్పంచ్ ఒక మామ ఉంటాడు, వాళ్ళందరూ ఉండి ఆడ కమటాలో పడుకో నీకు తాళం ఇస్తాం అంటే జీవితం అట్లా అయ్యింది కదా అని ఒక తలుపు సాటు పెట్టుకొని వంట చేసుకొని తిన్న రోజులు ఉన్నాయి. బేస్మెంట్ మీద ఇల్లు పడిపోయింది, అంత నేనే డబ్బులు ఇచ్చి పొలం పనికి వలస పనికి పోయి 2000 ఇచ్చి అంత సాపు చేపించి ఒక తలుపు ఇట్లా సాటు పెట్టి పడుకున్న రోజులు ఉండయి. తాటిపత్ర కోసం మళ్ళీ రావద్దు చెల్లి, ఆడపిల్ల అసలు పుట్టొద్దు కూడా అన్ని బాధలు. అమ్మ నాయన ఉంటేనే ఉండాలి, లేదంటే వద్దు. ఇంటికన్నా చేసుకొని పోయినా బెటర్ ఉంటుంది. కానీ ఇంట్లో ఉండి నేను నరకం చూసిందమ్మ, మళ్ళీ జీవితం వద్దనిపిస్తుంది నాకైతే. అక్క చెల్లెళ్ళు ఏమన్నా ఉన్నది? ఒక చెల్లెలు ఉన్నది, పెళ్ళైంది ఆమెకి. ఇక నువ్వే పెద్దదాని కాబట్టి అంత బాధ్యత నీదే. కానీ నీకే ఇంత కష్టాలు వద్దు. ఇప్పుడు ఎట్లుందక్క? సరే ఇంకా ఆ జీవితం అయిపోయింది, ఇంకా నీకు లేదు, ఇక అది లేదు. దాన్ని తలుచుకొని బాధపడొద్దు, ఇంకా అది బాధపడే క్షణాలు అయిపోయినాయి. ఇప్పుడు సంతోషంగా ఉండే క్షణాలే అంతా. ఇంకా ఇప్పుడు నువ్వు అనుకున్నట్టుగా ఏ స్టేజ్కి ఎదగాలో ఆ స్టేజ్ని మించిపోయినావు ఇప్పుడు
వాస్తవంగా చెప్పాలి. ఎదగాలనేది ఏం కోరిక లేదు అప్పుడు. ఒక పాట ఒక కోరిక అంతే, ఇంకా అది గుర్తింపు ఉంటది, ఎందుకంటే ఒక అంతే. గుర్తింపు, ఇంకొకటి నేను చెయ్యగలను కదా, ఇది ఎందుకు ఇక్కడ చేయలేకపోతున్నా అనే ఒక బాధ అప్పుడు నేను వెంటాడింది. కానీ ఈ రోజు చేసి చూపించినావు కదా అక్క, అందరికి చేసి చూపించినావు. ఇప్పుడు అందరు అంటారు ఊర్లో వెళ్ళినప్పుడు ఏమంటారు, నీకు పెట్టిన బాధలు ఆ రేణుకేలం 24 ఏళ్ళు పడితే నీకు 17 సంవత్సరాలు పడ్డావు, నువ్వు బతికింది చాలా గ్రేటే, కానీ మా పేరు తెచ్చిన మా పేరు పోగొట్టలేదు, ఏడ చచ్చిపోతుంది అనుకున్నాం, కానీ నీవు ఒక నేను అని చూపించినవు, కష్టాలన్నీ ఎదుర్కొన్నావు. ఇప్పటికీ ఎంత మొగళ్ళు వచ్చినా ఎంత ఆడలు వచ్చినా, నేనన్నా మనగాడు వచ్చినా, మా భాషలు అంటారు అట్లా, అవును, అలానికి కొట్టనికి వచ్చిన అన్నాన్ని పిలిచినావు, తిట్టనికి వచ్చిన అమ్మని పిలిచినావు, తిట్టినోళ్ళు నా వాళ్ళు అనుకున్నావు, తిట్టనోళ్ళు నా వాళ్ళు అనుకున్నావు. ఒక అమ్మ నాయన లేరు కదా, వాళ్ళే కొట్టిన తిట్టిన అని జీవితం గడిపినావు. చాలా మంచిదని మంచి మంచి వాళ్ళు ఊర్లో ఇంత తినిపోదురా అమ్మా, నువ్వు తింటలేవు తినిపోదురా అని. చిన్న జట్రంలా అన్న గౌడ్సు సిద్ధన్న అలా భార్య పేరేముంది, ఆ వద్దే వాళ్ళు నేను వెళ్తుంటే బస్సులు ఉండంగానే ఉషనమ్మ అంటారు ఊర్లో. మళ్ళా ఆమె సింగర్ వస్తుంది, చెల్లెకి అన్నం పెట్టి పంపి, ఎవరు సింగర్ వస్తుంది, ఎవరు పెడతారు పాపం, ఆమె పోయి ఎప్పుడు వంట చేసుకొని తింటది, అన్నం తినిపోదురా అమ్మ, అన్నం తినిపోదురా అని చాలా ప్రేమగా చూస్తారు. ఇప్పటికి కూడా ఊరికి పోతే, ఇప్పటికి నేను వెళ్ళేనంటే మరి ఇంత ఎదిగినావు కదక్క, ఇప్పుడు కూడా మరి అంటే అడగచ్చో లేదో నేను అడుగుతున్నా, మరి ఇప్పటికైనా మీ భర్త తన తప్పు తను తెలుసుకొని రావచ్చు కదా సంతోషంగా. రాడు, ఇక వాడాడ పని చేస్తాడు, తాగొత్తు కింద పడడానికి వస్తారా అంతే. 3 సార్లు పంచేది పెట్టినాం, ఒక జోకు పంచేది పడితే నాకు మందే కావాలి కానీ పెళ్ళమొద్దు అనడం ఇజ్జత లేదు, ఇట్లా చెప్పింది అనుకుంటారేమో, కానీ నేను మందు లేనిది ఉండను, నా పెళ్ళం లేకుండా ఉంటా కానీ నా మందు లేనిది ఉండనా అని అడుగు. ఇది మరీ పెద్ద కామెడీ, మామూలు కామెడీ. పెద్దోళ్ళు ఇంట్లో వెళ్ళవద్దు కానీ మందు కావాలి, పటేల్ అని అంటారు కదా ఊర్లో, పటేల్ ఇంట్లో పొలం పని చేస్తుంటే ఎక్కువ నేను నమస్కారం సుదర్శన్ రెడ్డికి కానీ ఇదేదో బాగుంది. నేను మందు మానంది ఉండాలి కాదు, ఈ దాని మీద ఒక పాట రాయొచ్చు కదా నువ్వు నిజంగా. ఇప్పుడు వెనకసి రిలీజ్ అయ్యేది ఉంది, లడ్డు మ్యూజిక్ వాళ్ళ దాంట్లో వచ్చింది, ఈ విషయం మీద రాయాల్సి, ఈ విషయం మీదనే మంచిగా ఉంది. కాకపోతే తర్వాత తప్పు తెలుసుకుంటాడు పాటలా, వీడేమో తెలుసుకోవట్లేదు ఇంకా. అంతేనా? అయితే ఒకవేళ నీకు అభ్యంతరం లేకపోతే 2 లైన్లు ఏమన్నా వినిపిస్తావా? వినిపిస్తే గానీ రికార్డింగ్ అయింది, ఎవరు చేసినా వాళ్ళతోటి ఉంటాయి, డాక్యుమెంట్ ఉంటాయి, కానీ పాడతా తప్పు. 2 లైన్లు నేను మొత్తం అడుగుతలేను, పాడక. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ కాబట్టి, నువ్వు చెప్పిన మందు కావాలి కానీ పెళ్ళం వద్దన్నాడు చూసినావా, అందుకోసమే నేను పాడమంటున్నా, పాడక. అరే సారా దాగిన్నడే సందుల వండిన్నడే, వేరా కోలాటము మందిల ఉల్లాసము, అరే సామాన మూతనే సారా దాగొస్తనే, బీరువా మూతనే బీరు దాగొస్తనే, అరే వాళ్ళు ఉన్నోళ్ళు రా రోజు దాగుతారు, నీకేముందని రా రోజు దాగుతావు, రేపు పనికోతనే సామాను కొనుకొత్తనే, ఎల్లుండి పోతనే పైసలు తెచ్చిస్తా. అట్లు ఇవన్నీ మాటలేగా, రేపటి మాటలే, ఇంకెప్పుడు అవ్వదు, రేపు కూడా రేపే అవుతుంది కదా. ఇది మీరు రాసిందేనాక? నాకు అనిపించింది వెంకటేశ్వర రాసిండు పాట, నేను ఇచ్చిన. అదే ఇక మీరే ఇచ్చిర్రు, ఆయన రాసిండు అంటే పాట మీదే అంతే. మంచిగా మీ అనుభవం కొద్ది ఉంది, ఇది కరెక్ట్ గా సింక్ చేసిన ఇది మాత్రం మంచిగా ఉంది. మరి పాట మస్తు నవ్వుతారు మరి, రికార్డింగ్ రోజు అయితే ఫుల్ నవ్వుక లేదు. మీరు చెప్పిన కథ నాకు ఇంకా నేను మర్చిపోను, అది మాత్రం ఎప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుతా చూసుకోరు. అందుకే అయిపోయింది అక్క, ఇంకా నువ్వు బాధపడాల్సింది అయిపోయింది. ఇప్పుడు మాత్రము మంచిగా నువ్వేందో చూపించుకున్నావు, కానీ మళ్ళీ ఒక్క పాట అక్క నువ్వు రాసింది మా కోసం ఇంకొకటి. దాని తర్వాత ఇప్పుడు మీకు నచ్చింది పాడండి, మీ పాటలల్లో మీకే పాట ఇష్టమో అది పాడండి. కెమెరా పాట తర్వాత ఒక పాట మంచిగా ఉంది, అది వినిపిస్తాం. సీరగట్టిన చూడవనా సింగులన్న చూడవా, సీరగట్టిన చూడవనా సింగులన్న చూడవా, సింగులన్న చూడకుండా నన్నన్న చూడవా, ఏం పిలగ కొమురయ్యా ఎటో ఎలుతున్నవో, ఏం పిలగ కొమురయ్యా, బొట్టు పెట్టిన చూడవనా బొమ్మలనన్న చూడవా, బొట్టు పెట్టిన చూడవనా బొమ్మలనన్న చూడవా, బొట్టు నన్న చూడకుండా నన్నన్న చూడవో, ఏం పిలగ కొమురయ్యా ఎటో ఎలుతున్నవో, ఏం పిలగ కొమురయ్యా, గజులు పెట్టిన చూడవనా చేతులన్న చూడవా, గజులు పెట్టిన చూడవనా చేతులన్న చూడవా, గాజులన్న చూడకుండా నన్నన్న చూడవో, ఏం పిలగ కొమురయ్యా ఎటో ఎలుతున్నవో, ఏం పిలగ కొమురయ్యా. అమ్మా
చీర మీద బొట్టు మీద గాజుల మీద ఈ పాట మీకు కమ్మలని ఇష్టం బాగానే ఉంటది. ఇది ఇట్టయింది ఈ పాట వినడానికి కూడా బాగుంది కదా. 30 ఎన్ని ఒక 25 1 12 ఎంత అవుతుంది? 25 12 ఎంత అవుతుంది? 37 40 మిలియన్లకు దగ్గర. 37 మిలియన్స్ 37 మిలియన్స్ వెళ్ళింది. 37 దాటిందేమో అనుకుంటా. అది 42 43 40 అన్ని కలిసి 40 మిలియన్లు పోయింది. 40 మిలియన్స్ పోయినాయి. ఒక్క పాట మిలియన్స్ లల్లా అంటే 40 మిలియన్స్ వెళ్ళిందంటే ఇంకా అంతకంటే ఎక్కువ ఏముందక్క చెప్పక్క. ఇక ఇప్పుడు ఎంత సినిమా పాటలు కూడా వెళ్తలేవు అంత ఇదిగా. వాస్తవంగా చెప్పాలంటే మీరు ఫస్ట్ రాసిన పాట ఏందక్క? అంటే మీరు రాసింది కావచ్చు పాడింది స్టూడియోలో వాడిందా? ఫస్ట్ మీ ఇంటి సందున మా ఇంటి సందున మల్లె సెట్టేతమే పిల్ల గొల్లల్ల పిల్ల పిల్ల గొల్లల్ల పిల్ల మల్లె సెట్టందున మల్లె మొగ్గందున నిన్నే పువ్వందునే పిల్ల గొల్లల్ల పిల్ల పిల్ల గొల్లల్ల పిల్ల. ఈ పాట ఫస్ట్ పాట. సెకండ్ ఇంకోటి ఊరు ముందల సేను చెయ్యిరా కురువల్ల పిల్లగా వస్తా పోతా నిన్నే చూతురా కురువల్ల పిల్లగా వస్తా పోతా నిన్నే చూతురా ఊరు ముందర సేను చేస్తేనే వయ్యారి పాప పంటపై కమ్మీద పడుతాదే వయ్యారి పాప పంటపై కమ్మీన పడుతాదే పంటపై కమ్మీద పడితేరా కురువల్ల పిల్లగా చెవుల కమ్మాలమ్మి కడుతారా కురువల్ల పిల్లగా చెవుల కమ్మాలమ్మి కడుతారా. వా మొత్తము మన ఊర్లలో పాటలే అక్క. ఎందుకంటే ఇదంతా కూడా ఒక భార్య భర్తల మధ్య జరిగే వ్యవసాయానికి సంబంధించిందే కదా, వాళ్ళ సంసారానికి సంబంధించిందే కదా. అంటే ఇంత చక్కగా అల్లుతున్నావు. అంత ఊర్లలో పాటలే తీసుకుంటావక్క? సొంతం కూడా కొన్ని రాస్తా. అంటే ఒక లైన్ ఉన్నా సరే మంచిగా చేంజ్ చేపిస్తా. ఎట్లా అసలు అంటే మీ తరఫున అమ్మోళ్ళు గానీ ఎవరైనా పాడేవాళ్ళ? మా అమ్మమ్మ వాడేదంటే ఎక్కువ. ఇట్లా వస్తుంటే పోతుంటే అరే ఎవరన్నా మిట చేస్తే అవ్వ పెళ్లిలా గాని ఏడన్నా చేస్తే అరే మిని మీ సంపెంగే నూనెలు బలబల కన్నీరు రుద్ర గన్నెలు సూరచంద్రుల మించిన సగియక దుడుకుతనమ్ముల నేనని గడితెకు మంగాళమని పాడారమ్మ. మళ్ళొకసారి పాట ఒకసారి వాడవా? అయితే మళ్ళొకసారి మిని సంపెంగే నూనెలు బలబల కన్నీరు రుద్ర గన్నెలు సూరచంద్రుల మించిన సగయకు దుడుకుతనమ్ముల నేరని గడితెకు మంగాళమని పాడారమ్మ. అంగానులారా మంగాళవరతులు అది పెళ్లిలో వాడుకుంటారు. కొప్పుల కొప్పు సౌరపు కొప్పు నాణమైన గెంటీలు జంపులు విరుగ తీసుకో లింగమృతికి మంగాళమని పాడారమ్మ. అంగానులారా మంగళ వరతులు ఇయ్యారమ్మ. మా అమ్మ వాడేదంట. ఊర్లైతే అమ్మ వాడేదైతే ఎంత చక్కగా ఉంది. కానీ అన్నిటికి మించి మీ గొంతు బాగుందక్క నిజంగా. ఆ మా అమ్మ అయితే స్కూల్ పోకుంటాయి గాని ఇంటి ముందర ముగ్గేయి నాకు జొన్న రొట్టెలు చేసి రొట్టె చేసుకుంటా ఒక పాట పాడు అంటునే. నేను కొట్లాడుతుంటే నువ్వు నాయంబడవాడితో పాట పాడు ఈ స్కూల్కి పోగాదు ఎట్లా ఒక పాటను వాడితే నవ్వుతాం అందరం అంటుండే. ఎవరైనా పిల్లలు పుష్యవాత అయితే పీర్ల పనికి వస్తే ఇక అమ్మని వాడమని అంటుండే అమ్మని. అమ్మ చెప్తాను అందరికి మంచిగా వాడుతుంది చూడు. అమ్మ వాడే పాటలలో ఏ పాట ఇష్టం అక్క నీకు? అమ్మ వాడే పాటనా? మయమ్మల్ల ఇంటి ముందర మళ్ళీ పూల సెట్ అయ్యో మయమ్మల్ల ఇంటి ముందర అరే సెటు మీది మొగులాలి సేయందావే బిమమ్మ సెటు మీది మొగులాలి మయమ్మల్ల ఇంటి వెనుక బంతి పూల సెట్ అయ్యో మయమ్మల్ల ఇంటి వెనుక సెటు మీది మొగులాలి సేయందావే బిమమ్మ సెటు మీది మొగులాలి. ఈ పాట అమ్మ బాగా వాడేది. ఇది ఇంకొకటి ఏం పాడుతుందంటే మామిడి సేటెక్కిన్నాడు మామిడికాయలు తెంపిన్నాడు మామిడికాయలు తెంపిన్నాడు తెంపిన్నాడు ఒడేడన్న తెంపాలేడే వకాసుడే పిలాగాడు తురు పొల్ల దుడేగాడు పండన దిన్ని ఎడే నన్ననవోని ఎడే పండన దిన్ని ఎడే నన్ననవోని ఎడే సింతా సేటెక్కిన్నాడు సింతాకాయలు తెంపిన్నాడు తెంపిన్నాడు ఒడేడన్న తెంపాలేడే ఈ పాట పాడదమ్మా. మంచిగా ఉంది పాట.
మంచిగా ఉంది. ఎందుకంటే నిజంగా అప్పుడు ఊర్లల్లో ఇట్లాంటివన్నీ జరిగేవి. ముసలోళ్ళు మొన్న కూడా దాని మీద పాట కట్టు. మా నాయనమ్మ అవుతుంది ఆవ 3 పాటలు ఇచ్చింది, ఇంకొక మా అమ్మమ్మ అవుతుంది 3 పాటలు ఇచ్చింది. ఇస్తారు. నా మనమరాలు ఉషకు నేనే ఇస్తున్నా, ఇప్పుడు నేనే ఇస్తున్నా ఇదే కూడా ఇప్పటికి అమ్మమ్మ అమ్మ లేరు ఇంకా పిలిచిన వాళ్ళే అమ్మమ్మ. అదే అంతే. అట్లా ఊరికి వెళ్ళి కూడా తెచ్చుకుంటావు మంచిగా, వాళ్ళతో వాడుకుంటా చేసుకుంటా. కానీ ఊర్లలో వాడుకునేది ఒక్క పెళ్లి పాట వాడక్క మాకోసం. పెళ్లి పాటనా? బావ మర్దన్ల పాట చాలా, అదే పాట నాకు బాగా ఇష్టం. పాడు. తెల్ల జొన్నాలిసిరే తెల్ల జొన్నాలిసిరే తెలవారి మాయమ్మో తెలువాక మాయమ్మ తెలువాక మాయమ్మ తెలుగులకిచే. అరే ఎర్ర జొన్నాలిసిరే ఎర్ర జొన్నాలిసిరే ఎరవారే మాయమ్మో ఎలవారి మాయమ్మ ఎరుగాక మాయమ్మ ఎర్రోనికిచ్చే. ఎర్రనికి ఇచ్చింది, ఎర్రాడు ఎర్రడికి ఇచ్చింది. పచ్చ జొన్నాలిసిరే పచ్చ జొన్నాలిసిరే పలవార మాయమ్మో ఎరుగాక మాయమ్మ ఎరుగాక మాయ అదేముందమ్మ ఎర్రనికి ఇచ్చింది. పలవారే మాయమ్మ పాలోనికి ఇచ్చే. ఒక గోత్రం అయితే ఏం కాదంట కదా అట్లా. ఇంకా ఇంకేమంటే అరే దున్నినాదు కిల్లా దుసురు దిగల్లో ఈ పరిదేమై పుట్టే ఈ గుడుమాసేట్. అరే బుడము సన్నము గాని పాండెంత తీపే వా పండుది నానే వారు నెల్లాకే వా పండుది నానే వారు నెల్లాకే నా పండు నాకియే మా నొల్ల మగువా. అరే మామ కొడుకవని మరి దింటి పండో మాయాదారుడవని నాకు తెలియపాయే. అత్త బిడ్డవని అడగి తినేను వతిలా సుందరివని నాకు తెలియపాయే. మస్తు వాడతారు ఈ పాట. ఇది బావమరదల్ల సాంగ్ కదా, మంచిగా పెళ్లి చేస్తారు కదా ఒక సెట్ కాడ పోయి అలా. ఎందుకంటే ఓయమ్మ తెలంగాణ పెళ్లిలలా ఎన్ని పాటలు, నలిగేసేటప్పుడు ఒక పాట, చీర కట్టేటప్పుడు ఒక పాట, మళ్ళీ సాగనంపేటప్పుడు అప్పగింతల పాట, అది దంచేటప్పుడు కూడా మా ఊరు గంగ చెరువు మా ఊరు ఆ ఊరు పేరు పట్టింటది. మా ఊరు గంగపూరు మా చెరువు గంగ చెరువు సేది దంచరమ్మ సెలిగలిదారో సేది దంచరమ్మ సెలిగలిదారో. అట్లా మాగి దంచరమ్మ మగవలిదారో. మంచిగా పాడతారు. అవును, బాగుంటాయి ఆ పాటలు, చాలా బాగుంటాయి పాడుతుంటే కూడా. మనం ఇక్కడ ఒక పాటను అల్లుకొని దానికి మ్యూజిక్ చేయించి అన్ని చేస్తాం, కానీ అక్కడ మ్యూజిక్ ఏది అవే మస్తు వస్తాయి. ఇంకా చాలా బాగుంటది ఆడ వాడుతుంటే, అట్లనే ఇంటా కూర్చోవాలనిపిస్తుంది. ఊర్లోకి వెళ్తాం కదా పెళ్లిళ్ళకి ఇట్లా నలుగు పెట్టేటప్పుడు ఇట్లా మంచిగా వాడుతూ ఉంటారు. కేసీఆర్ పాటలు కూడా మస్తు వాడినా. అవును, పాడక మా కోసం, కేసీఆర్ పాట మేము విన్నాం కానీ ఇప్పుడు మా ప్రేక్షకులు వినాలి కదా ఖచ్చితంగా. నేను సొంతం పాట రాసి కేసీఆర్ ని కలిసిన తెలుసా. ఏమన్నారు? మిట్టపల్లి సారు, కళ్యాణ్ తమ్ముడు వాళ్ళందరూ అక్క కేసీఆర్ గురించి ఒక పాట పాడాలంటే పాడతాన్నా, ఒక పాట కూడా రాయాలన్నారు. అంటే రాస్తా అని చెప్పాను. నువ్వే వాడు 9 గంటలకు స్టూడియోలు ఉండాలా అన్నాడు. ఎవరు? మిట్టపల్లి సురేంద్ర సార్. సార్కు నమస్కారం. నన్ను ఇంటికి తీసుకుపోయి మరి పైసలు ఇచ్చి బట్టలు పెట్టుతోలే. ఏమనిపించింది అక్క కేసీఆర్? సంతోషం అనిపించింది. ఏమన్నాడు కేసీఆర్? ఏమనలే, దండం పెట్టుకున్నాం. కేటీఆర్ ను కలిసినాం. కేటీఆర్ సీరియల్ పెట్టిండు. ఇక నాకు కనకవ్వకు, మధుప్రియకు, ఇంకా హరీశ్రావు చాలా సంతోషం. మంచి ధైర్యంతో మంచిగా వాడినరా. అవ ఒక పాట వాడింది కనకవ్వ, నేను ఒక పాట వాడినా. ప్రోగ్రామ్ కూడా పోయినాం ఇద్దరం కలిసి. పోయారు. ఏం పాట అక్క? పాడక. అరే సందుల సందాడున్నాదో మాయన్నల్లారా, ఊరుల మీటింగ్ ఉన్నాదో మాయక్కల్లారా.
అరే వాడు ఓటు అంటాడు ఈడు ఓటు అంటాడు వాని కోట వేయద్దు ఈని కోట వేయద్దు కారు గుర్తుకే ఓటు వేయాలో మాయన్నల్లారా హరిసన్నని గెలిపియాలో మాయన్నల్లారా అరే కులమాని వాడొచ్చే మతమాని వీడొచ్చే కులము కోట వేయద్దు మతము కోట వేయద్దు కులము మతము లేని కారుకే మా అన్నల్లారా మూడోసారి ముద్దుగా ఓటేస్తాం మాతలుల్లారా ఈ పాట కేసీఆర్ కోసం పాడిన పాట పాడ. కేసీఆర్ కోసమా ఇది కేసీఆర్ మీదనే కదా ఓకే ఓ సారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు ఏడాగకుండా మళ్ళా రావాలయ్య అందాల గులాబీ కారు ఏడాగకుండా మళ్ళా రావాలయ్య అందాల గులాబీ కారు నాలైన ఏముందంటే దాంట్లో దిగుట్ల దీపంత వెలుగులల్లో దిక్కులేని ముసలొల్లమయ్య మేము నా కొడుకు కోడలమ్మా వలసెళ్ళిపోయినారో నా కొడుకు కోడలమ్మా వలసెళ్ళిపోయినారో జీవ గంజికి దగ్గరైనా మేము గుడి మెట్ల కాడ కూసోనున్నాం ఆ గుడిలోన దేవునోలే మాకు గంజి వసిన కొడుకవు కనవాడని మా కండ్లకు కొడలి ప్రేమలిన పెట్టినవు ఇనవాడని మా చెవులకు కనవాడని మా కండ్లకు మనుమన్ల చూపెట్టినవు ఇనవాడని మా చెవులకు కోడలి ప్రేమలిన పెట్టినవు వలసపోయిన కొడుకు ఉల్లేకొచ్చి బతికేవో కొడుక కేసీఆర్ మార్చినావు మా బతుకు తీరు ఓ సారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు ఏడాగకుండా మళ్ళా రావాలయ్య అందాల గులాబీ కారు చాలా బాగుంది. ఇదేంటంటే ఇంటికాడున్న ముసోళ్ళకైనా పెన్షన్ ఇస్తూ సాస్తున్నందుకు మొత్తం ఆ 4 లైన్లలోనే లిరిక్ మొత్తం ఆయన మొత్తం చూపించేసాం. అయితే నాకు చెప్పే పాత్ర ఇస్తారు కానీ బాగుంది. ఇది లిరిక్ మీదే కదక్క? ఇది కాదు ఈ లైన్ రాసింది ఆయన లక్ష్మణ్ అనుకుంటా లక్ష్మణ్ రాసిరు కానీ బాగుంది. చెక్క తోట ఒక లైన్ పాడిపియాలని వాడిపించిండ. మోటారయ్య ఒయ్య మా ఆయనకు పురుగు ఊసి కొట్టేను కరిసి పండ పెట్టేను ఇంకొక ఆమె లైన్ అది నా లైన్ ముసలదే లైన్. ఓకే ముసలి లైన్ కానీ బాగా పాడినావు అక్క. చాలా బాగుంది కూడా, అందులో మీనింగ్ ఉంది, చాలా చక్కగా ఉంది. ఫస్ట్ లైన్ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి బతుకమ్మ ఉయ్యాలో బంగారి బతికేదే ఉయ్యాలో కేసీఆర్ లేడు ఉయ్యాలో అది ఇలా చేతులు కలుచుకున్నమయ్యా మన్నించు కేసీఆర్. ఈ ఓట్లు అయిపోయినాకనే ఇది ఆ ఓట్ల కంటే అయిపోయినాకనే ఓట్లు అయిపోయినాకనే ఇది పాట అయిపోయినాక ఇలా ఇది కూడా వాడిరు అనమాట. చేతులు కాల్చుకున్నామని చెప్పేసి మొత్తానికి చేతులు కాల్చుకున్నామయ్యా మన్నించు కేసీఆర్ బాగుంటది పాట. మరి 2 లైన్లు వాడు పాడాను కదా అదే పాట 5 మంది వాడినాం ఈ పాట. 5 మందితో పాడించరే. కనకవ మీరు కనకవ కాదు నేను ఇంకొక అమ్మాయి పేరు ఏముంటది ఇంకా లక్ష్మణ్ ఇంకా ఎవరెవరో పాడే ఒక ఆయన గుంటూరుకి వెళ్ళి పెద్ద సినిమాలో వాడే సింగర్ సీతారాముల పాట పాడింటాడు ఆయన పేరేముంది గుర్తొస్తుంది. ఇంకొకటి మీరు రాసిందే మీరు పాడే పాటని ఈ ఫోక్ సాంగ్లలోనే మనకు రిలీజ్ అయిన పాట కావాలి. రీసెంట్ గా రిలీజ్ అయింది ఒకటి మొన్న కూడా ఒకటి రిలీజ్ అయింది కదా. అంతకు ముందు కూడా ఒకటి అన్నిటికంటే ఇష్టం అంటే కంచరాల సాంగ్ పాట ఇష్టం నాకు. పాడు అదే వాడు ఎందుకంటే ఇష్టం పెట్టి పాడిన పాటలది వేరే ఉంటది ఖచ్చితంగా. కంచరోలేసిన కాలవి కంచుంగురాలు సిట్ట పట్ట నడువకే పరుమటి నల్లాడిదాన కంచరొల్ల మెట్టెలదు కాలా ఉంగురాలు వదు నేను వల్ల పోవయో కోమటి బారాతిరొడి సాలొల్లు నేసిన సన్నపు సన్నంచు రైకే సింగు దిపుత నడువకే పరుమటి నల్లాడిదాన కొంగు జకుత నడువకే పరుమటి నల్లాడిదాన సాలొల్ల సీరలదు సన్నంచు రైకలదు సీరలొద్దు పోవయో కోమటి బారాతిరొడి రైకలొద్దు పోవయో కోమటి బారాతిరొడి ఈ పాట మస్తుంది. అది 30 మిలియన్ పోయింది.
30 అబ్బో 30 మిలియన్స్ వెళ్ళిందంటే అది మామూలు విషయం చెప్పిగా. ఎందుకంటే ఇంకా ఇది బాగుంది. అంటే ఇది ఈ పాట 6 నెలలకు తిరిగి వచ్చింది. అది ఎంత అదృష్టం తెలుసా. 6 నెలల తర్వాత నార్మల్ సాంగ్ పోలేదు. ఓ నెలకు 1 లక్ష పోయింది. 6 నెలలకు 6 లక్షలు పోయింది. ఆగి ఇంత మంచిగా వాడుతారు కదక్క మీరు. ఇంత మంచి పాటలు రాస్తూ ఇంత మంచిగా వాడుకుంటా లిరిక్స్ మీ పేరు రాపిస్తున్నారు. కానీ ఎక్కడైనా పోటీ ఉంటది. పోటీ తత్వము, ఈమె ఎదుగుతుంటే తొక్కేయాలనే తత్వము చాలా అన్ని చోట్ల ఉంది. అట్లా నీకేం ఎదురుగాలేదు? నాకు 4-5 మంది ఎదురున్నారు ఇప్పుడు. ఇప్పటికి కూడా అయ్యో ఒక ఆమె ఏమంటది, నువ్వే ముందుకోవాలనా, మళ్ళీ నువ్వే వాడాలా పాటలు, నేను వాడొద్దా, నీకే పేరు రావాలా అంటే నీ టాలెంట్ నీదే, నా టాలెంట్ నాదే. నీ ఊరు నా ఊరు పక్క పక్కలు ఉంటది. మరి నీకు రావచ్చిన పాట నాకు రావచ్చు, నాకు వచ్చిన పాట నీకు రావచ్చు. నువ్వు ఆడుకో, నువ్వు ఆడినవి రిలీజ్ చేసినవి చేస్తే అప్పుడు అడుగు. నువ్వు అనవసరం ఎందుకు ఫోన్ చేసి ఎందుకు పరిచయం అవుతున్నావు అని చెప్తి. అంటే అట్లా కూడా ఉన్నారు. నేను మీడియాలను పిలిపిస్తా, ఇంటర్వ్యూలో వాడినా అని అంటే నువ్వు మీడియాలో పిలిపిస్తా, నేను సోషల్ మీడియాలో పిలిపిస్తా, కేసు పెడతాడు. నువ్వు పెడతావా నేను పెట్టాలా, కోర్టుకోదాం అనే కాడికి అయింది పరిస్థితి. మరి చిన్న లేదు, ఒక్క సైడ్ ఉన్నప్పుడు వస్తావా అనేది లేదు. నేను బొంబాయిలో రాసుకున్నాను, దుబాయ్లో రాసుకున్నా అని ఏంది అది కథలు అట్లా. ఇప్పుడు నీకు తెలుసు నాకు తెలుసు, ఊరు పక్కల ఊరు. నీకు వచ్చిన పాట నాకు రావచ్చు, నాకు వచ్చింది నీకు రావచ్చు. కొంత ఆశ ఉంటది, ఊరికి ఒక లైన్ అనేది తేడు ఉంటది. వాళ్ళు కూడా పల్లెటూరు పదాలే తీసుకున్నారా మొత్తం? నేనే మీడియాలను పిలిపిస్తాం. వాళ్ళకి చదవచ్చా? రాదు. రానప్పుడు ఎవరు ముందు చేసుకుంటే వాళ్ళదే. ఇప్పుడు మీ టాలెంట్ మీది, మీరు అనుకున్న పాటలు నేను వాడినప్పుడు ఎవ్వరు లేరు. నేను 4 సంవత్సరాలు 5 కరోనా వచ్చినప్పుడు వాడిన 3 పాటలు నేను అప్పుడే ఇట్టు పడాలి. నాకు కనకవ వాడినప్పుడే ఇట్టు పడాలి. అప్పుడు నుండి వెయిట్ చేసి 2 సంవత్సరాలు ఆగి కెమెరా పాట వాడినప్పుడు అప్పుడు పాట ఇట్ అయింది. అప్పుడు ఫుల్ అవకాశాలు వచ్చినాయి నాకు. ఎలక్షన్ అప్పుడే కేసీఆర్ పాటలు ఇక అన్ని. అట్లా కూడా మీ మీద ఇప్పుడు చాలా టార్గెట్ ఉంది. చాలా చాలా. మేం సింగర్ అవుతాం, మేం అది తలరాత కావాలి. మన గొంతు కూడా ఒక అమృతం ఉండాలి. ఆ పూర్వజన్మ పుణ్యము, తల్లిదండ్రుల పుణ్యం, పెద్దల నిజంగా మన గొంతుల పాటలు, మన గొంతు ఎట్లుంటదో జనాలకు నచ్చాలి ఖచ్చితంగా. ఇట్టు కావాలి. ఇట్టు అయితేనే వాళ్ళు పిలుస్తారు. ఇట్టు కాకపోతే ఇప్పుడు ఇంటర్వ్యూకి పిలిచేదే మీరు. అది మా తలరాతలో మన కాలుమూర్తన పాట ఇట్టు పడేది ఉంటే పిలుస్తారు ఎవరైనా, పడుతుంది. మనం 100 ఏషాలు వేసినా గానీ ఆ ఏషం మీద ఉండదు. నిజంగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటది. మరి చిన్నప్పుడు మా అమ్మ అంటుండే, మా నాయన మసి బట్ట కట్టుకున్న మానికం ఉంటదంట. అవును. ఏమో అందం సందం లేనోళ్ళు ఏమో మొత్తం బంగారు వేసుకున్నా కూడా అందం కొట్టదంట. అవును, అదైతే నిజమే. ఇప్పుడు మీ దగ్గర పాట ఉంది, మీకు గొంతు ఉంది, రాసే తత్వం ఉంది, పాట రాసే దమ్ము ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అందుకు మీ దగ్గర ఉంది కాబట్టి చూపించుకుంటారు. ఎన్ని కష్టాలు మస్తు ఇచ్చి అట్లా మస్తు మోసపోయినా. ఒకరు 30 పాటలు, ఒకరు 15 పాటలు, ఒకరు 20 పాటలు మస్తు మోసం చేసిరు. ఇప్పుడు ఎంత మంది మోసం చేసినా నేను ఒక లైన్ కు రాస్తూనే ఉంటా. నిజంగానే కాదంటలేము. ఇంకొకటి ఏంటంటే ఇన్ని బాధలు పడుకుంటూ వచ్చినావు ఒక జీవితంలో, ఎన్నో దేశాలు తిరిగినావు బతకడానికి. వాస్తవంగా చెప్పాలంటే నీకు ఒక పెళ్లి జీవితంలో కూడా సుఖం లేకుండా పోయింది. అన్ని కష్టాలు పడుకుంటే ఈ రోజున ఈ స్థాయికి వచ్చినాము. ఇలాంటి వాళ్ళు ఉన్నాయి, ఇప్పుడు కూడా ముండ్లకంప మీద నడిచినట్లు. అదే అంటున్నాయి. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇట్లా మాట్లాడుతుంటే ఈ టైంలో ఎట్లా అనిపిస్తుంది అక్క? మీరు పడ్డ బాధ కింద మస్తు అనిపిస్తుంది చెల్లె. అప్పుడు ఇన్ని బాధలు పడ్డా కదా అనిపిస్తుంది. ఇప్పటికి కూడా నేను ఇప్పుడు మంచిగుండా, నేను పెద్ద సింగర్ అయినా ఒక్కతోటి కూడా డిమాండ్ చేయలే. ఒక్కరితోటి కూడా నేను పెద్ద సింగర్ ని పో, నేను వాడపో, నాకు గిన్ని డబ్బులు ఇరి, నేను ఒక్కరితో డిమాండ్ చేయలే చెల్లె. ఎవరు నా మాటలు బట్టి నా బుద్ధి బట్టి వాళ్ళకి నచ్చినంత తీసుకుంటా, లేదంటే లేదు. చెప్తా ఒక రేటు చూడన్నా చూసియాలని చెప్తా. సరేరా సరే నువ్వు కష్టజీవి అంటారు. తక్కువకు కూడా మీకు బాగా సపోర్ట్ చేసేది ఎవరు చేయరు. కళ్యాణ్ తమ్ముడు చేస్తాడు. కళ్యాణ్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు కదా, మిట్టపల్లి సురేంద్ర సార్, మాన్కోట్ అన్న, ఇంకా చరణార్జున్ సార్ కూడా మంచిగా వాడతావు, నీతో ఒక పాట వాడిపోయాలని అన్న. సార్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను, రండి అంటే వెళ్ళండి లొకేషన్. అందరూ పెద్ద వాళ్ళు సపోర్ట్ చేస్తారు, కానీ చిన్న వాళ్ళ ముండ్లతోటి కూర్చుతారు.
నేను చెప్పేసిన మీరు ఎన్ని ముండ్లు వచ్చినా మీరు ఏడ ఉండాలో గానే ఉంటా, అంతే. ప్రతి ఈడియా ముందల మాట్లాడతా, ప్రతి మీడియాలో కూడా మాట్లాడతా. భయం ఏముందక్క నువ్వు వాడుతున్నావు? మీరు ఏడా ఉండారు గానే ఉంటారు. కాకపోతే నా టాలెంట్ దొక్కేనికి ఎవరి సొత్తు కాదు, ఆ భగవంతుడు ఇచ్చిన వరం. నన్ను దొక్కాలంటే మీ నుంచి కాదు, ఆ భగవంతుడు నేను యథార్థంగా ఉండా కాబట్టి నా పాటలు ఇట్ అవుతున్నాయి, నాకు మంచి పేరు వస్తుంది. అక్క ఒక పాట రాయని అడుగుతారు, టాలెంట్ నాకు అదే సొత్తు కాదు అది అనేసిన డైరెక్ట్ చెప్పేస్తా మొక్కమనే. ఇక మళ్ళీ పుట్టాం, అమ్మ కడుపులోకి వెళ్ళి ఒక్కసారి వచ్చినాం, పోతే ఒకసారి పుడితే ఒక్కసారి. నేనేం భయపడా, మస్తు ప్రయోగాలు చేసిరు, మస్తు శాతవాళ్ళు అవన్నీ మస్తు పడుకున్నాయి. అలాంటి వాళ్ళకి ఏం చెప్తున్నావు అక్క ఇప్పుడు? ఏం చెప్పాలి, వాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినా ఆ దేవుడు ఒక్కటి చల్లగా చూస్తే మనం ఇలాగనే ఉంటాం. ఇంకా అంతే, ఇంకా మంచి వాళ్ళు ఎంత ఏడుస్తారో మనకి ఇంకా మంచి స్థాయి వస్తుంది, అంతే, మంచి పేరు వస్తుంది. అందరికి ప్రతి ఒక్కరికి ఎన్ని బాధలు పడతారో, ఎదటోళ్ళతోటి పక్కలతోటి ముందర ఎదుగుతారు కూడా ఖచ్చితంగా. మన చుట్టూ మనకే శత్రువులు, కానీ చూసి జాగ్రత్త. ఉషక్క చెప్పింది మాత్రం కరెక్ట్ అవుతుంది, కరెక్ట్ అవుతుంది, నిజంగానే అవుతుంది. జాగ్రత్త. ఎంత పెట్టేటోళ్ళని గానే పెట్టలే, ఏం మాట మాట్లాడేటోళ్ళతోటి అదే మాట మాట్లాడాలి. దుర్గమ్మని నమ్ముతుంది, దుర్గమ్మ తల్లి చల్లా చూసుకో తల్లి, నాకు అరికాలకు మూలు నాటకుండా నువ్వు ఒకటే నాకు తల్లివి, నువ్వు ఒకటే తండ్రి శివయ్య. మా అమ్మ నాయన ఎప్పుడో వాళ్ళ కడుపులు వేసినావు, వాళ్ళని తీసుకెళ్ళవు, నాకు ఒక్కటి మంచి రోజులు అని ఇది ఒక్కటి భగవంతుని కోరుకొని ఆయన మొక్కంది, ఆమెను తలుచుకొని నేను ఏ అడుగు పెట్టా, ఏ పాట కూడా వాడ. వాళ్ళు ప్రయోగాలు. అందుకే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నావు అక్క, వాస్తవంగా చెప్పాలి. అది నాకంతా తెలియచ్చు, ఇంట్లో ఉంటా కదా, ఇంకా మీలాంటి వాళ్ళకి తెలియాలి బయట. సొంత ఛానల్ పెట్టినవు, అది ఎట్లా నడుస్తుంది అక్క? అది పెడితే కూడా ఛానల్ ఇట్టుగారాదని ఉంది కొందరికి. దేవుడు కన్ను మూసి కన్ను తెరిస్తే దుర్గమ్మ సముద్రం పోయినా. మీ ఛానల్ కూడా మంచిగా హిట్ అయ్యింది. ఒక్క పాటకు మాంటేషన్ అని చెల్లె, నెక్స్ట్ ఇంకా 2 పాటలు ఉండే చెయ్యాలి. చెయ్యరి, సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా పెరిగిరు, వ్యూస్ కూడా పెరుగుతున్నాయి. సపోర్ట్ చేసేటోళ్ళు లేరు, ఇట్లా ఈడే చేసేటోళ్ళు లేరు. ఎందుకంటే మీ పాటలు జనాలలో చాలా వెళ్తున్నాయి, చాలా మందికి మీ పాటలు తెలుసు, కానీ మీరు తెలుస్తలేరు. ఒక్కరు సపోర్ట్ చేసే దిక్కే లేదు నాకు. ఆ దేవుడు ఇచ్చిండు, నా గొంతే నా పాటనే ధైర్యం. ఎవరిని కలవాలో వాళ్ళని కలుస్తా. మిమ్మల్ని ఒక తమ్ముడు కాదు, ఒక రెల్ఫ్ చేసేటోళ్ళు కూడా లేరు. పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఏమన్నా అవకాశాలు తక్కువ విషయం మంచిగా పడుతుందని అక్కరా పాట పాడిపోదు అని చెప్తారు. వాళ్ళు చల్లగా నిండు 100 ఏళ్ళు ఉండాలి తల్లి దుర్గమ్మ తల్లి. నాకు ఎన్ని బాధలు పెట్టిండ్రో వాళ్ళని కూడా చూసుకోతాలి అని ముక్తంతే. నాకు బాధలు పెడతావా, నాకు మంచితనం ఇస్తావా, అది నీ దయ, అంతే. అంతేనా? నేను ఎన్ని బాధలు పెట్టినా సిద్ధమే. రేపే పోయిన మన జీవితం రేపు పోయినా సరే అవును ఒక పేరు అయ్యాలని ఉషక్క మంచిగా వాడుతుండే. పాపం గట్లెట్లా అయిందానికి ఇది ఒక్కటే చాలు గంతే. అదొక్కటే చాలని నువ్వు చాలా రోజులు ఉండొద్దు, కొన్ని రోజులు ఉండి మంచి పేరు తెచ్చుకున్నా బెటర్. చాలా రోజులు చీచి అనంగా కూడా బతకొద్దు, అట్లా అనిపిస్తుంది. ఇన్ని అంటున్నావు ఎందుకక్క? నాకు చాలా బాధలు పెట్టినందుకు అలా బాధను చూసి చెప్తున్నా నేను. నువ్వు అనుభవించే ఇంట్లో ఎవ్వరు లేరు కదా, ఒక్కదాన్ని హ్యాపీగా ఉండాలి కదా. ఎక్కడ వాయనా గుచ్చుతారంట, అక్కడ వాయనా ఈ రోజు ఆడుంది, ఈ రోజు ఎక్కడ పోయింది, ఏం పాట అంటే మీది మొత్తం కూడా పసిగడతారు మొత్తం కూడా పసిగడతారు. మొత్తానికి పసిగట్టి మీ వెనకాల ఈమెను ఎక్కడ ఆపుదాము, ఎక్కడ మస్తు చేస్తారు, కానీ నా మీద ఎంత చేస్తారు వాళ్ళ అయిపోయి. కానీ మంచి మనసుతోటి వెళ్తున్నావు అక్క, నీ టాలెంట్ నువ్వు నమ్ముకొని వెళ్తున్నావు. అంటే నీ టాలెంట్ అంటే ఎవరినో చూసి నువ్వు నేర్చుకోలేదు, చిన్నప్పటి నుంచి కూడా నీకు ఒక ఇది ఉంది, పట్టుదల ఉంది, కాబట్టి ఈ రోజు ఈ స్థాయికి వచ్చినావు. అలాగే మరి ఇంకా మెట్టు ఎక్కి వెళ్తా ఉంటూనే ఉంటావు. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఏం చేస్తావంటే నువ్వు ప్రతి పాటకు కూడా ఆ పాటకి తమ్ములైన పైన నీ ఫోటో వేయించుకో. అదే చెప్తున్నా, చేసేది ఆ పని చేయి. అదే చెప్తున్నా మా కోసము. జర నేను పాటలు ఇచ్చిన వాళ్ళకి నీ నెంబర్ ఇప్పటి నుంచి జర ఉషక్క ఫోటో అదేసి జర బయటికి తెప్పి అని చెప్పు. ఖచ్చితంగా. మరి మీరు పాట పాడిన ప్రతి చోట నా నెంబర్ ఇయ్యి, అదే ఇస్తా. ఫోన్ చేపించన్న కలుపురి, కలిపితే నేను చెప్తా. ఎందుకంటే మీ వాయిస్ అంత మంచిగా ఉందక్క, నిజంగా చెప్పాలి. ఈ పాట కూడా ఎట్లా అడుగుతారంటే, ఇది మా అక్క వాడుతుండే, మా అక్క పేరు ఇందిరమ్మ అంటారు. మా పెద్దక్క అంటే మా ఫ్యామిలీలా మేము 5-6 మంది మా తాతళ్ళు. మా అక్క ఊక పడది, మంచి మంచి సీరలన్నీ యా రాజానున్నాయే, యా దేశానున్నాయే, యా రాజానున్నాయే, యా దేశానున్నాయే. మా బావ బాలరాజు గుజరాత్ పోయిన్నాడే, సూరత్ పోయిన్నాడే, గుజరాత్ పోయిన్నాడే, సూరత్ పోయిన్నాడే. మంచి మంచి సొమ్ములన్నీ యా రాజానున్నాయే, యా దేశానున్నాయే, యా రాజానున్నాయే, యా దేశానున్నాయే.
మా బావ బాలరాజు మస్కటు పోయిన్నడే నెక్లెస్ తెచ్చిన్నడే మస్కటు పోయిన్నడే నెక్లెస్ తెచ్చిన్నడే. ఇది మా అక్క ఆ ఫోటో తెప్పిస్తామంటే నా మస్కట్ పోయి నెక్లెస్ తెచ్చిచ్చిండు. అయితే ఇట్లా నెలలో మిలియన్ పోయింది చాలు. కొత్త కొత్త ఛానల్ అవి మసక. ఎందుకంటే ఈ రోజులలో మిలియన్స్లలో వెళ్తున్నాయి అంటే అది మామూలు విషయం కాదు. అలాంటిది మీరు పాడే పాటలు మిలియన్స్లలో వెళ్తున్నాయి. సూపర్ సూపర్ అక్క. నిజంగా మీలాంటి వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ కూడా ఇప్పుడున్న సమాజానికి. మీలాంటి వాళ్ళు పాడే పాటలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంతో మంది పొద్దంతా కష్టపడి వాళ్ళు అలసిపోయి వచ్చి ఇట్లా ఫోక్ సాంగ్స్ ఈ మధ్య చాలా వినే వాళ్ళు ఉన్నారు. అయ్యి రిలాక్స్ అవుతున్నారు. అది మొన్న ఒక పాట పాడుతున్నా ఇప్పుడు ఇంటర్వ్యూలో పాలే. అది కళ్యాణ్ తమ్ముడు చేసిండు, మ్యూజిక్ కళ్యాణ్ చేసిండు. అయితే సీటీ కొట్టే దొంగ నారిగాడు, సీటీ కొట్టి సినిమాకెళ్ళే దొంగ నారిగాడు. అరే బోల్ల పిచ్చే దొంగ నారిగాడు, బోల్ల పిచ్చి బొంబాయి చేరే దొంగ నారిగాడు. పాచ చేసే దొంగ నారిగాడు, పాచ చేసి పట్నం చేరే దొంగ నారిగాడు. అరే బోల్ల పిచ్చే దొంగ నారిగాడు, బోల్ల పిచ్చి బొంబాయి చేరే దొంగ నారిగాడు. ఈ పాట మొత్తానికి దొంగనారిగాన్ని సీటు కొట్టి సినిమాకు పోయిండా. నిజంగా ఈ పాట కూడా బాగా వెళ్ళింది అక్క, మంచిగా అనిపించింది మీరు పాడుతుంటే. ఎందుకంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది పాడుతుంటే. ఫస్ట్ ఇంకా వినాలి, ఇంకా వాడిపించుకోవాలి అనే ఇదిగా ఉంటది. నా దగ్గర పాటలు ఈ గొడవ అనేది మాకు అర్థమైపోయింది. ఇంకా అవి అయిపోవు, మాకు కూడా ఇంకా ఇంటూనే ఉండాలనిపిస్తుంది కూడా. కాకపోతే ఏంటంటే మనకు టైం లేదు, మీరు ఇక్కడ ఉండలేరు, మీరు వెళ్ళిపోవాలి. లాస్ట్ గా మా కోసం ఒక మంచి ఊపున్న సాంగ్ పాడరు. పాడతా. ఊపున్న సాంగ్ పాడరుగా. అరే బిసు బిల్లల్ల సీరా జాతరకువ మోగిలయ్యా, బీరపూ రంగున్న రైకో జాతరకివ మోగిలయ్యా. అరే కట్టుకొని నీ అంట వస్తా జాతరకువ మోగిలయ్యా, ప్రేమతోనే నాకు చూపవయ్యో జాతరంతవో మోగిలయ్యా. అరే నా వెంట నువ్వు వస్తే పోరి జాతరకి హందాల ప్యారి, సోకు జయ్య సొమ్ములు గోనిస్తా జాతరల నా చిన్ని ప్యారి. అరే సొమ్ములెన్న నా ముందే ఉన్నా జాతరిలవో మోగిలయ్యా, నా ఎంట నీ ఉంటే చాలో మర్చిపోతాయి లోకమైన. అరే మనసంతా నీ మీద నాయో జాతరిలవో మోగిలయ్యా, నిన్ను చూస్తా ఉండబుద్దాయో జాతరిలవో మోగిలయ్యా. అమ్మో అమ్మో ఎన్ని పాటలు ఉన్నాయి అక్క. నిజంగా అసలు మామూలు పాటలు లేవు. నువ్వు మాత్రం ఎప్పుడన్నా ఇటు సైడ్ వచ్చినావంటే చెప్పు, మా ఇంటికి తీసుకొని కూర్చోబెట్టుకొని వాడేసుకుంటాయి. నిజంగా అంత మంచిగా ఉన్నాయి పాటలు నువ్వు పాడుతూ ఉంటే. ఇంకా 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 మంచి మంచి పాటలు పాడాలి, ఇంకా నువ్వు అనుకున్న స్థాయికి ఎదగాలి, గుర్తింపు రావాలి. నీలాంటి వాళ్ళు ఇంకా పల్లెలలో చాలా మంది దాక్కుని ఉన్నారు. మీలాంటి వాళ్ళు బయటికి రావాలి. కెమెరా పాట ఎంత గిది వాడినా. అరే పువ్వులచ్చ జడలకెళ్ళి రామయో భీమయ మడియాల మీద, రామయో భీమయ మడియాల మీద. హే కాదు కాదు కలని మాట కంసలి సెంసెలబు గాల మీద, కంసలే సెంసెలబు గాల మీద. అరే పువ్వులొచ్చ జడలకెళ్ళి కాదు కాదు కలని మాట, పువ్వులొచ్చ జడలకెళ్ళి కాదు కాదు కలని మాట, కాదు కాదు కలని మాట కంసలే సెంసెలబు గాల మీద, కంసలే సెంసెలబు గాల మీద. అరే గాజులొచ్చే గలిలకెళ్ళి రామయో భీమయ మడియాల మీద, రామయో భీమయ మడియాల మీద. ఈ పాట కూడా 6 పదాలన్నీ నీకు ఇక్కడ కొననాలక మీద ఉండిపోయినాయి అక్క. నిజంగా ఉండిపోయినాయి అట్లా నాలుక పైన అంతే. ఇంకా అంటే నువ్వు చదువు పోయింది అప్పట్లో, కానీ నువ్వు చదువు రాకపోయినా కలం పెట్టి రాకపోయినా మాత్రము నీ నాలుక మీదే రాసేసుకున్నావు మొత్తం. అదైతే నిజం. అంత బాగున్నాయి పాటలు. కానీ ఇది వింటే నువ్వు తెలంగాణ బిడ్డవయ్యండి, తెలంగాణ ఆ పోరు పాటలు కూడా పాడే ఇది నీకు ఉందనేది అర్థమైపోయింది. అరే ఇది ఏమో పాట ఉంది చూడప్ప, పోరు పాటలు అంటే పాడిన కదా ఒకటి. అరే ఇంటి ముందల కొట్టాములో కోడి పిల్లల రొచ్చున్నది, ఇంటి వెనక కొట్టాములో మేక పిల్లల రొచ్చున్నది. ఏమి మారే ఏమి మారే ఏమి మారేనురా, ఈ పేదల బతుకు ఎందుకింత అయినంగున్నదో. ఈ పాట కూడా బాగా గోరెటెంకన్న పాడతాడు కదా. గోరెటెంకన్న పాటలు కళాకారులు వాడే పాట అంటే ఒకటి ఏదంటే
అడే ఓడు సార్ అంటాడు, ఈడు సార్ అంటాడు, సార కోటేతున ఓటుకే సార కోటేతున బీరు కోటేతున అరే సందుల సందాడున్నాదో మా నల్లార. ఈ పాట ఫస్ట్ కేసీఆర్ మీద రాసేసిన. ఈ పాటను కేసీఆర్ మీద రాసేసి అది కొద్దిగా తేడా ఉంది. అదే నేను మార్చేసి రాసేసిరు. ఇంకా ఎలక్షన్ల సాంగ్ కాబట్టి మీరు రాసేసిరు. అంటే ఇట్లే అట్లా ఇంటే ఇట్లా మార్చేసి రాసేసుకుంటారు, ఇంకా అయిపోద్ది కూడా. ఇన్నేది ఏం కాదు, మనసు కూడా ఉండాలి ధైర్యం. మనం ఒక పాట ఇట్లా వచ్చింది, ఇంకోటి రాయలేదు, అంతే. ఎట్లా మలిస్తే బాగుంటది దీన్ని అనేది అప్పటికప్పుడే మార్చేసుకుంటారు. నేను పిల్లని పాపని ఎత్తుకొని యాక్టింగ్ చేసిన, చూడలేదా నువ్వు? నేను చూడలేదక్క. గుమ్మని పార్వతి మహేష్ ఛానల్ అలా. ఏ సాంగ్ అది? అలా ఛానల్ ఆ పాటే చెప్తే నువ్వు కొడతావు కదా. పార్వతి మహేష్ మళ్ళీ మొగ్గల తీరు రాధమ్మ బంగారు బొమ్మ, మనసాయ చూడంగో రాధమ్మ బంగారు బొమ్మ, మనసార మాటలాడమ్మో రాధమ్మ బంగారు బొమ్మ, పార్వతల్ల పిల్లగాడ మహేసు వై మహారాజా. అయితే ఆ పాట కాదు, ఒక పురుడు సాంగ్. వాళ్ళ పాప పుడితే పాట ఇచ్చిన నేనే. ఊళ్ళో వాడే పాటను చిన్నమ్మలు వాడుతుంటే. ఏం పాట కదా అది? వేణిల్లు సన్నిల్లు వేగంగా ధరలించి, వేణిల్లు సన్నిల్లు వేగంగా ధరలించి, నీళ్లు వసిన గాని పాట వాడిన గాని నిదురవోదమ్మా ఓలాలి ముదుగుమ్మ, నిదురవోదమ్మ ఓలాలి ముదుగుమ్మ, కండ్ల కటిక వెట్టి నుదుట బొట్టును వెట్టి, కండ్ల కటిక వెట్టి నుదుట బొట్టును వెట్టి, అంగి కుల్లాలేసి ఆడి పాడించి నా నిదురవోదమ్మ ఓలాలి ముదుగుమ్మ, నిదురవోదమ్మ ఓలాలి ముదుగుమ్మ, దిష్టి పూసను గట్టి కాళ్ళ కడియలు వెట్టి, దిష్టి పూసను గట్టి కాళ్ళ కడియలు వెట్టి, దిష్టి పూసను గట్టి, చేతి గాజులేసి చెలియ పాట వడిన నిదురవోదమ్మ ఓలాలి ముదుగుమ్మ, నిదురవోదమ్మ ఓలాలి ముదుగుమ్మ. ఈ పాట గోషి పెట్టిరు కనకవలా. ఇంకా ఈ పాట వాడినాక ఇక నిద్రపోకుండా ఉంటారా? నిజంగానే వాళ్ళు చూస్తే మంచిగా నిద్రపోతారు, అంతే కదా. చిన్నప్పుడు వినేటోళ్ళం అట్లా ఉయ్యాలు ఊపుకుంటా పాటలు పాడుతూ ఉంటే అమ్మోళ్ళు నానమ్మలు పాడుతుంటే వినేటోళ్ళం, కానీ మాకేం పాటలు వాడనికి రాదాయి. మీ అసొంటోళ్ళు వాడుతుంటే అప్పుడు అనిపిస్తుంది మంచిగా మేము కూడా వాడితే బాగుండు అనిపిస్తుంది. కానీ మేము పాడేది ఎట్లా, మేము నేర్చుకునేది ఎట్లా చెప్పు? మాకు 2 లైన్లు నేర్పించు, నేను కూడా వాడతా. పాడతావా? పాడతా, ట్రై చేస్తా, పాడతాను కాన్ఫిడెంట్గా చెప్పను, ట్రై చేస్తా, నువ్వు నాకు నేర్పించు. ఇప్పుడు ఏం పాట నేర్పియాలి? నేను ఏది ఈజీగా వాడగలను అది పేరు చెప్పు, చెప్తా. నా పేరు మీద పాట ఉంది అక్కడ, నా పేరు నిర్మల. నిర్మల ఓ నిర్మల ఓ నిర్మల లలిత హాడి పాడరే ఓ నిర్మల. నేను వాడా, నువ్వే వాడితే బాగుంది, నువ్వే వాడైతే. పసుపు గొమ్ముల్ల బంగారు రూపుదిద్దనే బతుకమ్మ. బతుకమ్మ పాట అది మంచిగా. ఇంకా బతుకమ్మ పాట నామిన రాస్తే అది కూడా సంవత్సరం పాట ఇంట. పోయిన సంవత్సరము కంచరోళ్ళ పాట బతుకమ్మ కాడేరు, అటు ముందు సంవత్సరము 2 పాటలు ఇట్టాయినాయి. కెమెరా పాట ఒకటి, బతుకమ్మ పండుగ వచ్చిందమ్మో చూడవదం రావేవో మంజుల, ఆడవదం రావేవో మంజుల, తెలుగింటి పండుగ వచ్చిందమ్మో చూడవదం రావేవో ఉషక్క, ఆడవదం రావేవో ఉషక్క. యాక్టింగ్ చేయించింది ఆమె, చేయించింది. బాగున్నాయి మీ పాటలు, బాగున్నాయి. ఇక లాస్ట్ గా మా కోసం ఒక్క పాట నలుగేసేటప్పుడు ఆ పాట నలుగు అంటే అర్థం కాదు. పెళ్ళప్పుడు నలుగేస్తారు కదా మన ఊర్లలో, పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేస్తారు. పెళ్లి కూతురుని చేసేదే అది గాని, లేకపోతే అప్పగింతల పాట గాని, పెళ్లి కూతుర్ని పున్నాము ఎన్నాడు నాకు చెప్పు నా తల్లి, పున్నాము ఎన్నాడు నాకు చెప్పు నా తల్లి, పున్నాము నాడొచ్చి పూదిత్తు నీ కడప మంగళ గౌరీ దేవ, మంగళ గౌరీ దేవ జయ మంగళ పరమశివ. ఆ మాస ఎన్నాడు నాకు చెప్పు నా తల్లి, ఆ మాస ఎన్నాడు నాకు చెప్పు నా తల్లి, ఆ మాస నాడొచ్చి వలికొత్తు నీ కడప మంగళ గౌరీ దేవ, మంగళ గౌరీ దేవా జయ మంగళ పరమశివ. ఏకాదశి ఎన్నాడు నాకు చెప్పు నా తల్లి, ఏకాదశి ఎన్నాడు నాకు చెప్పు నా తల్లి, ఎండి మెట్టెలతోటి ఎల్లొత్తు నీ కడుప మంగళ గౌరీ దేవా, మంగళ గౌరీ దేవా జయ మంగళ పరమశివ.
దోదాసి ఎన్నాడు నాకు చెప్పు నా తల్లి, దోదాసి ఎన్నాడు నాకు చెప్పు నా తల్లి, జోడు మెట్టెలతోటి జోడిత్తు నీ కడప మంగళ గౌరీ దేవా, మంగళ గౌరీ దేవా, జయ మంగళ పరమశివ, మంగళ గౌరీ దేవా, జయ మంగళ పరమశివ. ఇది అప్పగింతలు అప్పుడు చెప్తారు కదా అక్క ఈ పాట. ఇది వాడుకుంటే ఇంక అందరు ఏడ్ చేస్తారు, ఏడ్ చేసి సాగనంపుతూ ఉంటారు. ఇక సాగినప్పుడు పాటలు ఇంకా ఉన్నాయి అమ్మా, నేను వాడితే మంచిగా కాపీ కొట్టుకుంటారు, అందుకే వాడా. ఇంకా మా వాళ్ళు ఇచ్చారు, మా అమ్మ ఇచ్చింది, మా అమ్మ ఇచ్చింది కాపీ కొట్టేస్తారు. చాలా ఉన్నాయి రిలీజ్ అయినట్లు మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం. దేవుని ఖచ్చితంగా చేద్దాం అక్క, ఖచ్చితంగా చేద్దాము. ఎందుకంటే మీలాంటి వాళ్ళు పాడుతుంటే ఖచ్చితంగా పాడించుకుంటూనే ఉంటాం, ఇంకా ఇంటూనే ఉంటాము. ఎంత విన్నా ఇంకా వినాలి అనిపిస్తూనే ఉన్నాయి. కానీ బయట కూటరున్నదో జనారెడ్డి, ఆడికి పోతున్నవై జనారెడ్డి, అల్లర బొల్లారమే కమలమ్మ, తొందర వత్తనే కమలమ్మ, పంచది పోతుండవా జనారెడ్డి, పంచది దంచత్తవా జనారెడ్డి, మీ ఇంటికి పోతుండనే కమలమ్మ, మీ వల కలిసొత్తనే కమలమ్మ, బయట దుడ్డ ఉన్నదో జనారెడ్డి, గడ్డెసి నిలువెట్టవోయ్ జనారెడ్డి, ఊరికి సర్పంచినే కమలమ్మ, ఇజ్జతినది పోతదే. అంటే ఊరు సర్పంచ్ తోటే ఇక్కడ భాషలు ఆడుతుంది. అయితే సర్పంచ్ నా పాట నేను వెంకటేష్ అప్పుడు ఛాన్స్ వెళ్ళేది పాట. అమ్మా సందు సాందిల మాందేయో బాందురి బంగుల కడ, బాందురి బంగుల కడ, బాందురి బంగుల కడ, రెండు సాందిల మాందేయో బాందురి బంగుల కడ, నిన్ను చూడ వస్తినో బావయ అంజయ్య జర, బావయ అంజయ్య జర, బావయ అంజయ్య జర, 10 మందిలా ఉంటినే మరుదల మంజుల నేను, 10 మందిలా ఉంటినే మరుదల మంజుల నేను, మరుదల మంజుల నేను, మరుదల మంజుల నేను, నీరాకట తెలిసేనే మరుదల మంజుల నాకు, గందుకే గుడికొస్తేనే మరుదల మంజుల నేను, మరుదల మంజుల నేను, మరుదల మంజుల నేను. ఈ పాటలకి ఇంకా అవకాశం అయిపోయాలి తమ్ముడు. అమ్మో ఇంకాసేపు ఆడినావు అంటే ఇప్పటిదాకా నేను యాంకర్ నని కూర్చోనున్నా అట్లా, అంతేగాని నువ్వు పాటలు పాడితే ఎవరైనా కానీ డాన్స్ చేయక తప్పదు, వేస్తారు. కానీ ఖచ్చితంగా మళ్ళీ మా హిట్ టీవీ స్టూడియోకి రావాలి, ఖచ్చితంగా మళ్ళీ మీ కొత్త పాటలన్నీ వినిపించాలి. ఇప్పుడు రాబోయే పాటలు కూడా ఇంకా మిలియన్స్. ఇప్పటివరకైనా మీకు నా ఛానల్ పాటనే వాళ్ళు ఎత్తాలి అసలు, ఇంకా వాళ్ళే పాడాలి తొందరగా. తప్పకుండా చూడండి, ఖచ్చితంగా చెప్పండి ఇప్పుడు మీది. ఉషక్క ఫోక్స్ తప్పకుండా చూడండి. మరి ఉషక్క ఛానల్ కూడా ఒకటి ఇట్టిస్తే మీ దయ ఉంటుంది, చేయండి. నాకు అది అన్నికి రాస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్. గంట కొట్టొద్దా? గంట కొట్టండి, గంట కొట్టండి. మీ గురించి కూడా నా ఛానల్ ఉన్న పాట పేరు కూడా పాడతాను తప్పకుండా. ఎక్కవే రాదమ్మ ఎలరటి బండి, ఎల్లిపాయనే రాదమ్మ తిరుపతి బండి, ఆగు ఆగురానా అన్నాలుండరానా బావా జిటిమిటిలయ్యా, అదులుండురా బావా జిటిమిటిలయ్యా, ఎక్కవే రాదమ్మ బుల్లటి బండి, వెళ్ళిపోదమే రాదమ్మ ఎములడ మనము, రాను రాను రావా బావా జిటిమిటిలయ్యా, అక్కాలుండరా నా బావా జిటిమిటిలయ్యా. ఆ ఎములవాడకు రానన్నందుకు నా పాటలు ఇవ్వలేదా? అది తప్పు రాసిన లిరిక్స్. ఎములవాడ రాజన్న అని మంచిగా మొక్కిన మళ్ళీ ఏం కాదు, మంచిగా వస్తాయి పాటలు, మంచిగా వస్తాయి. మీ ఛానల్ కూడా, మీ సొంత ఛానల్ కూడా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఉషక్క ఫోక్ సాంగ్స్ ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా హిట్ టీవీకి వచ్చిన ఉషక్కను కూడా మంచిగా ఆదరించండి. మా ఛానల్ మంచిగా సపోర్ట్ చేయండి. మా హిట్ టీవీ ఛానల్ ని కూడా మంచిగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ మాత్రం మర్చిపోవద్దు. మంచిగా కొట్టాలి. తప్పు ఉంటే ఏమైనా తప్పు చెప్తే ఉషక్క మరి కామెంట్ పెట్టండి, వాళ్ళు చెల్లె వాళ్ళు యాంకర్ చెప్తారు నాకు, కామెంట్ పెట్టిర్రు. చదువు రాదు కదా, ఖచ్చితంగా మళ్ళీ వస్తా. మళ్ళీ రేపు ఒక ఇంటర్వ్యూ ఉంది, మళ్ళీ మీకు మంచి మంచి పాటలు ఆగే చూడు. మంచి పాటలు పాడతా అన్నది ఉషక్క మాత్రం మంచి పాటలు పాడింది, మంచిగా ఎంటర్టైన్ చేసింది. ఎందుకంటే మేము యాంకర్లం కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకొని కూర్చున్నాం, కానీ మామూలుగానైతే లేచి ఇక డాన్స్ చేయాల్సిన పాటలు ఇవన్నీ కూడా మంచి ఫోక్ సాంగ్స్ మళ్ళీ ఇంకా మీ ముందుకు తీసుకురాబోతుంది. కొత్త పాటలన్నీ కూడా. ఇంకొక విషయం ఏంటంటే మందు తాగిన పరిస్థితి కూడా ఎట్టుంటుందో కూడా తీసుకురాబోతుంది. అది మస్తుంది ఆ పాట అయితే. మళ్ళా ఉషక్క తోటి మళ్ళొక ఇంటర్వ్యూ కూడా చేద్దాం, ఆ ఇంటర్వ్యూలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు.
అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.